ఈ ఎక్సర్సైజ్ ఏదైతే మనం చేస్తున్నామో అది మీకు చాలా ప్రయోజనము. ఒక వాక్య భాగాన్ని విభజిస్తూ దానిలో ఒక కోరిలేట్ చేస్తూ విషయాల్ని మనం నేర్చుకుంటున్నాము. నాబోతు, ఆయన కలిగి ఉన్న ద్రాక్ష తోట, ఆహాబు యొక్క జీవితము. దీనికి టైటిల్ ఏమని పెట్టుకున్నామనంటే ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా ఈ టైటిల్. అమ్మా ఇంగ్లీష్లో ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. తను తాను అమ్మేసుకున్న ఒక రాజు. తను తాను అమ్మేసుకున్న ఒక రాజు. ఇది ఇంగ్లీష్లో ఒక ఫేమస్ పుస్తకం ఉంది, మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అని. చాలా హిట్ అయింది ఆ పుస్తకం, చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్ అయిందనమాట. అది మామూలుగా సెక్యులర్ పుస్తకం. అది టైటిల్, ప్రసంగం టైటిల్ ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. తను తాను అమ్మేసుకున్న ఒక రాజు. ఇది టైటిల్. ఓకే, నేను మామూలుగా ఈ ఎక్సజిటికల్గా మొత్తం అవన్నీ కూడా క్లియర్గా మీకు కానీ నా నోట్స్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా రాబోయే రోజుల్లో ఎవరైనా ప్రసంగాలు చేసేవాళ్ళు మన మధ్యలో అందరూ చాలామంది వరుసగా చూస్తే అందరూ కూడా ప్రసంగాలకు సిద్ధపడుతున్న వాళ్ళే. కాబట్టి మెయిన్ స్టఫ్, నోట్స్, వాక్యము బైబిల్ దగ్గర పెట్టుకుని, ఇంకే పుస్తకాలు కాకుండా బైబిల్ ఒకటి దగ్గర పెట్టుకుని ఎలాగ మనం ప్రసంగానికి మెటీరియల్ సిద్ధం చేసుకోవచ్చు. రెండోది, మనం డిక్షనరీ దగ్గరికి వెళ్ళొచ్చు, కామెంటరీల దగ్గరికి వెళ్ళొచ్చు, వేరే వేరే సాధనాలు వాడచ్చు. అవేమీ అక్కర్లేదు. నేను సాధారణంగా వాడను. ఎప్పుడైనా మీనింగ్స్ ఏమైనా కనుక్కోవాలంటే మనం హిబ్రూ, గ్రీక్ భాష పండితులు కాదు కాబట్టి ఆ డిక్షనరీస్ వాడతాను. ఒక్కోసారి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దానికి ఆ డిక్షనరీలో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందేమో చూస్తాను. అయితే నేనేం చెప్తానంటే ఆ డిక్షనరీలు, కామెంటరీలు ఎంతెంత లోప పుస్తకాలనే వాళ్ళు రాసిన ఒక మనుషులే. కూడా ఒక మనుషులే. మనం ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెడితే ప్రభు మనతో కూడా మాట్లాడతాడు. రైట్. సో టైటిల్ ఏమని పెట్టామనంటే ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. 25వ వచనంలో, 1 Kings 21:25లో ఉంది, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు అనే మాట మనం చూస్తాం. అక్కడ నుంచి ఈ యొక్క టోటల్ ఆహాబు యొక్క ఈ స్పాన్ ఆఫ్ లైఫ్, ఈ యాక్టివిటీలో ఈ యొక్క చాప్టర్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి టైటిల్ అలాగే ఇవ్వడం జరిగింది. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత, 25వ వచనము, యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. ఏసావు ఏదో అమ్మేసుకున్నాడు, ఏదో వదిలేసుకున్నాడు అని ఉదయం మనం చూసుకున్నాం కదా. కయీన్ ఏదో వదిలేసుకున్నాడు, దేని కొరకు అని మనం చూసుకున్నాము. అలాగే జోనా గురించి మనం చూసుకున్నాం. వీళ్ళందరిలో కూడా తెలివి తక్కువ వ్యాపారస్తుడు ఎవరు అంటే ఆహాబు తన ప్రాణమును, తన ఆత్మను దేవుని దగ్గర ఈ యొక్క యెజబెలు యొక్క ప్రేరేపణ దట్ ఇస్ ద రీజన్. ఏమంటారంటే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని అంటారు. నీ స్నేహితులు ఎటువంటి వాళ్ళో చెప్పు, నువ్వు ఎటువంటి వాడవో ఎటువంటి దానివో. సో పోయిన వారికి కూడా నేను ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా, కిరణ్ గారే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను. ఆయన ఒక్కోసారి అనుకూలంగా ఉండొచ్చు, అననుకూలంగా ఉండొచ్చు, నా గురించి మంచి చెప్పొచ్చు, నా గురించి చెడ్డ చెప్పొచ్చు, డజంట్ మ్యాటర్. బెస్ట్ ఫ్రెండ్ అనేది 10 మంది మారరు, ఇంకా ఒకలే ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకలే ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కాక, మిగిలిన వాళ్ళు బాధపడొచ్చు కాక, బెస్ట్ ఫ్రెండ్ ఒకలే ఉంటారు. రైట్. అలాగే మరి మీకు వరకు వస్తే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వాళ్ళు ఎంతవరకు దేవునికి భయపడేవారు. ఓన్లీ వన్ క్వాలిటీ ఏంటంటే దైవ భయం ఉందా లేదా. దైవ భయం ఉన్న వాళ్ళ ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. దైవ భయం లేని వాళ్ళ చాలా డేంజరస్ మా. కాబట్టి హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అనేది. ఈ యొక్క ఆహాబు యెజబెలుతో తన సాన్నిహిత్యము, తన సహవాసము, తన వివాహము, అలాగే తన ఆలోచనల చేత నడిపించబడ్డము, తన ప్రేరేపణ, తన ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట శ్రేయస్కరమే ఖచ్చితంగా. అయితే వాళ్ళు ఆలోచన చెప్పేవారు గాడ్లీ కౌన్సిల్ ఇవ్వాలి. దైవ సంబంధమైన, వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన. దుష్టుల ఆలోచన చెప్పులు అనేది కూడా ఉంటుంది. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండడం అనేది చాలా శ్రేయస్కరమే, కరెక్టే. అదే సమయంలో దుష్టుల ఆలోచన చెప్పులు నడుచువారు అనే మాట కూడా మనం చూస్తున్నాం. రైట్. ఈ యొక్క ఆహాబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి మనం చూసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే ఆయన
తన యొక్క కన్నులు చాలా రాంగ్ ప్లేస్లో సారించాడు. దావీదు కూడా అలాగా పొరపాటు పడిన వాడే. ఇంకా ఎవరు అలాగ పడిపోయిన వాళ్ళలో ఇంకొక వ్యక్తి పేరు ఎవరైనా చెప్తారా? ఒక రాంగ్ ప్లేస్లో సంసోను అలాగా రాంగ్ ప్లేస్లో తన యొక్క కళ్ళను సారించడం ద్వారా తన జీవితాన్ని ఆయన కోల్పోయాడు. చాలా చాలా విచారకరమైన పరిస్థితుల్లో తన యొక్క జీవితాన్ని ముగించాడు. ఆఖరి గురించి చెప్తున్నారు, గేహాజీ గురించి చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో తవ్విన కొద్దీ సమాధులు ఎవరెవరంటే తమ యొక్క ఐహికమైన ఈ యొక్క విచారాలు, ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఈ యొక్క సెన్సస్, ఉదయం వాడాను, ఇప్పుడు మళ్ళీ పదం గుర్తు రావట్లేదు చూడండి. ఈ యొక్క సెన్సస్, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాల మీద నిగ్రహం అనేది లేకపోవడం వలన ఏమయ్యారో మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఆ యొక్క కన్నులు రాంగ్ ప్లేస్లో పెట్టడం వలన ఎంత నష్టాన్ని తను కొని తెచ్చుకుంటున్నాడో మనం చూస్తున్నాము. రెండవది, ఆ యొక్క వినియార్డ్, ద్రాక్ష తోటకు బదులుగా కూర తోటల కొరకు ఆ స్థలాన్ని వాడతాను అని అనడంలోనే అసలు ఏ మాత్రం కూడా జ్ఞానం లేదు. అబద్ధం కూడా ఎలా ఉండాలట అంటే లోకంలో చెప్తారు, మనం అసలు అబద్ధం ఆడకూడదు, మళ్ళీ అబద్ధం ఆడితే మళ్ళీ లోకంలో ఉంది. గురకపాటి లాంటి వాళ్ళు ఇటువంటి సలహాలు చెప్తారు. అబద్ధం ఆడితే ఎలా ఉండాలని, అతికినట్టుగా ఉండాలి, గోడ కట్టినట్టుగా ఉండాలి. రైట్, అబద్ధం ఆడకూడదు. అందులో గోడ కట్టినట్టు కాబట్టి ఇంకా చాలా పెద్దది. రైట్, కానీ ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. తనకి కావాల్సింది ద్రాక్ష తోట కోసమే, అలాగని కూర తోటలకి తన దగ్గర స్థలం లేక కూడా కాదు. కానీ ఎదుటివాడు ఏదో చాలా బాగున్నాడు, ఆ లగ్జరీ వాడికి ఉన్నది, అది కూడా నాకే వచ్చేయాలని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి లేనివాడిగా, భేదవాడిగా నాకే. చాలాసార్లు మనం ఉన్న స్థితి కంటే చాలా తక్కువ స్థితి గురించి మనం చెప్పేసుకుంటాం. అలా చెప్పకూడదు. ప్రభు ఆశీర్వదించాడు, తింటున్నాం, బాగున్నాం ప్రైజ్లో. అంతేగాని బేదరుపులు అరవకూడదు. రాజు అయి ఉండి బేదరుపులు అరుస్తున్నాడు, నాకు కూరగాయలు కావాలి, నువ్వేం ద్రాక్ష తోట, నువ్వేమో లగ్జరీలో ఉన్నావు అని డిఫెన్స్లో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 3000 సంవత్సరాలుగా మనుషుల యొక్క నైజము మారలేదు. ఓకే, వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం ఉంది, దాన్ని కూడా మనం చూస్తున్నాము. అలాగే మెచ్యూరిటీ లేని వాడిగా ఆహాబు కనబడుతున్నాడు. నో అని చెప్పగలగాలి, నో అని ఎవరైనా చెప్తే రిసీవ్ చేసుకోగలగాలి. ఆహాబ్లో రెండూ లేవు. యెజబెల్కి చాలాసార్లు నో చెప్పలేదు. తనకు ఆలోచన చెప్పే వాళ్ళకి చాలామంది చాలాసార్లు నో చెప్పలేదు. వాళ్ళ ఆలోచనలకు వచ్చిన ఆయన చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఇక్కడ నో అని చెప్పడానికి నాబోతు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించలేని పరిస్థితిలో అమ్మా లేదు. ఇప్పటి నుంచి అమ్మ, క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలు. రైట్, క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలు దావీదు, అది ల్యాండ్ మార్క్. ఓకే, క్రీస్తుకు ముందు దావీదు తర్వాత సొలొమోను తర్వాత మందిరం యొక్క రాజ్యం డివైడ్ అయిపోయిన తర్వాత, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అయిపోయిన తర్వాత చాలా రోజులకి ఈ విషయము జరుగుతుంది. యెరోబాము రెహబాము ఉన్నారు కదా, ఆ తర్వాత కాలంలో వచ్చిన ఇశ్రాయేలు రాజుల్లో ఒకడు ఈ యొక్క ఆహాబు. ఓకే, సో 1000 సంవత్సరాలు, అది యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు, 2026 ఇన్ఫ్యాక్ట్. కాబట్టి దాదాపు 3000 సంవత్సరాల యొక్క క్రితము జరిగిన భూ కబ్జా ఉదంతం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ తీస్తే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు డిఎన్ఏ 3000 సంవత్సరాల్లో మార్పు చెందలేదు, డిఎన్ఏ ఇంటాక్ట్గా ఉందని మనకు అర్థమవుతుంది. రైట్, ప్రైజ్ ది లార్డ్. రైట్, తర్వాత మనం చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆహాబు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఎవరినైతే తన చేతికి అప్పగించాడో, ఇశ్రాయేలు దేవుడిని అపహసించిన వాళ్ళని దేవుడు తన చేతికి అప్పగించినప్పుడు కూడా దేవుడు తన అద్భుతం ద్వారా 1,00,000 మందిని 25,000 మందిని పారిపోయారు. 1,00,000 మంది హతమైపోయారు. 1,00,000 మంది హతమైన తర్వాత కూడా ఈ రాజు నేను నెగ్గగలనన్న ధైర్యం లేదు, జయించడానికి ఒప్పుకోవట్లే. దేవుని యొక్క బిడ్డల మీద వచ్చిన రాజుని వాళ్ళతో రాజీ పడ్డానికి ఎప్పుడు చూస్తున్నాడు తప్ప వాళ్ళని పూర్తిగా జయించడానికి. ఈ యొక్క యెహోషువ సమయం నుంచి కూడా ఇశ్రాయేలీలు చేసిన మెయిన్ తప్పిదం ఏంటంటే, ఎందుకు అశ్షూరీయుల వారి చేతిలోకి దేవుడు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని అంత తొందరగా ఇచ్చేసాడు మళ్ళీ కోరుకోకుండా, ఎందుకు ఆ 10 ట్రైబ్స్ కూడా దేవుని యొక్క బిడ్డల్లోంచి వాళ్ళ పేర్లు చెడగొట్టబడ్డాయంటే, వాళ్ళు ఎప్పుడు కూడా పక్కనున్న రాజ్యాల వారితో సమాధాన పడిపోవడానికి, రాజీ పడిపోవడానికి, అక్కడి నుంచి వివాహం తెచ్చుకోవడానికి, అక్కడికి వివాహానికి ఇవ్వడానికి, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఉన్నతమైన దుర్గాలు, వారి యొక్క హై ప్లేసెస్, వారి యొక్క బయలు ఆరాధన, వారి యొక్క అషేరా పోల్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అరువు తెచ్చుకుంటున్నారు. కాంప్రమైజ్ అయిపోతున్నారు.
కాబట్టి ఈ విషయాన్ని, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోక అనే మాట ఇశ్రాయేలు పట్టించుకోకపోవడం వలన అష్షూరు వారి చేతికి చాలా తొందరగా ప్రభు అప్పగించడం మనం చూస్తున్నాం. బెన్హదదుని ఎప్పుడో సంహరించాలి, రైట్? ఈ 1,00,000 మంది చనిపోగా చాలా ఈజీ అయిపోయింది. 25,000 మంది మళ్ళీ పారిపోయారు. 25,000 మంది పారిపోయి ఒక పాత గోడ దగ్గర కూర్చుంటే ఆ గోడంతా కూడా ఆ గోడ నీళ్ళలో కూర్చున్న ఇంకో 25,000 మంది సైనికుల మీద పడిపోయింది. సిరియా వాళ్ళని దేవుడు హతం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా రాజు ధైర్యం తెచ్చుకుని వాళ్ళతో పోరాడడానికి విశ్వాస మతంలో రావడం లేదు. ఎందుకు విశ్వాసం వెళ్ళిపోయిందంటే తనతో ఉన్న తన జీవిత భాగస్వామి అత్యంత విశ్వాసరాలు, అత్యంత దేవునికి హేయమైన రాలు. ఆ యొక్క యెజబెల్ యొక్క జీవితము యొక్క ప్రభావము ఈ యొక్క ఆహాబు రాజు మీద చాలా ప్రస్ఫుటంగా పడుతుంది అనమాట. సో విత్ హూమ్ ఆర్ యూ అసోసియేటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ యువర్ కౌన్సిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, కిందకు వద్దాం. అప్పుడు ఈవిడ వచ్చింది. ఎవరు వచ్చింది? రాణి యెజబెల్ వచ్చింది. యెజబెల్ వచ్చి ఏమంటుందనంటే, ఒక అవుట్ సైడర్, ఆమె ఐడల్ వర్షిప్పరు. ఆమె షీఈస్ యాక్టింగ్ లైక్ ఏ మ్యాన్ అండ్ ఆహాబ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ గర్ల్, లైక్ ఏ చైల్డ్. ఆమె అన్యురాలు, దేవుడు లేని ఒక స్త్రీ. ఆమె ఒక పురుషుడిలాగా నాయకత్వ లక్షణాలు, ధైర్యము, నీకెందుకు, నువ్వు అలా సైలెంట్గా నేను చూసుకుంటాను కదా అని ఆవిడ అంటుంది. దేవుని కలిగి ఉన్న బిడ్డలు, దేవుని యొక్క పేరు పెట్టబడిన బిడ్డలు, సున్నతి చేయబడిన బిడ్డలు, ఇశ్రాయేలులో రాజు, అతను ఏ మాత్రం కూడా ధైర్యము విశ్వాసం లేని వాళ్ళగా బాధపడిపోతున్నాడు, ముఖం చినుపుచ్చుకున్నాడు, భోజనం మానేస్తున్నాడు, అలుగుతూ ఉన్నాడు, మూతి ముడుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాము, రైట్? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు ఇప్పుడు బయట కూడా. రఘురామకృష్ణరాజు అనే అతను ఇప్పుడు ఒక గొలియాత్ కాదా? రఘురామకృష్ణరాజు అనే అతను యాక్చువల్గా ఆత్మలో ఒక గొలియాతు. మరి దావీదు లేరి దేవుని సంఘం ఎక్కడ దాక్కున్నారు? ఫెలోషిప్లు ఎక్కడ దాక్కున్నారు? నాయకులు ఎక్కడ దాక్కున్నారు? లోకల్ స్థానిక సేవకులు ఎక్కడ దాక్కున్నారు? ఇది చాలా విచారకరమైన విషయం. సో పవన్ కళ్యాణ్లో ఒక గొలియాత్ ఉన్నాడు, రఘురామకృష్ణరాజులో ఒక గొలియాత్ ఉన్నాడు, ఇంకా చాలా రకాలుగా చాలామంది గొలియాతులు ఆంధ్రప్రదేశ్లో వేరు విహారం చేస్తున్నారు. దేవుని యొక్క దావీదులు మాత్రం దేవుని యొక్క ఏలియాలు ఎక్కడా కనబడట్లే. అది ఒక ఆత్మీయ పతనానికి ఒక పరాకాష్ట. కాంప్రమైజ్ అయిపోతున్నారు, పదవులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ పార్టీలోకి వెళ్ళిపోతే పదవులు తీసుకుంటే మనం హాయిగా ఉంటామని చూసుకున్నారు తప్ప వాళ్ళు దేవుని రాజ్యానికి వ్యతిరేకం అనే విషయం వాళ్ళు చూడట్లే. సేమ్ బెన్హదదుతో ఆహాబు ఏ విధంగా అయితే ప్రవర్తించాడో, ప్రస్తుతం క్రైస్తవ సంఘం కూడా ఈ పార్టీలో జాయిన్ అయిపోతే మనకు ప్రమాదం ఉండదు కదా, వీళ్ళు పిలిస్తే ప్రమాదం, వీళ్ళ ఫోటో వేస్తే ప్రమాదం ఉండదు కదా అని అంటకాగుతున్నారో తప్ప వాళ్ళని పూర్తిగా సంహరించమని ప్రభు చెప్పాడు కదా. దేవుని యొక్క వాక్యంలో ఆత్మలు ఏంటంటే వారు పూర్తిగా మారుమనసు చెందాలి, లేకపోతే వారిని పూర్తిగా మనం దూరం పెట్టాలి. అందరి గురించి ప్రార్థన చేస్తాము, అయితే వారితో అంటకాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని క్రైస్తవ సంఘము అబ్జర్వ్ చేయట్లే. 8వ వచనం చూడండి. నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదని అతనితో చెప్పి, చదవండమ్మా. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులోను నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. చూడండి, ఆ తాకీదు ఒక్క నిమిషం చూడండి. నేను ఇక్కడ నోట్స్లో ఏం రాసుకొని చెప్తున్నాను. 3000 సంవత్సరాలుగా ఈ విషయం మారలేదని చెప్తున్నాను కదా. ఓకే, ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, దోస్ హూ ప్రామిస్ టు హెల్ప్ యూ మైట్ మిస్యూజ్ యువర్ నేమ్. నీకు సహాయం చేస్తాను, నీకెందుకు, నువ్వేం భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని ఎవరైతే అన్నారో వాళ్ళే నీ పేరుని బదనాము చేసేయచ్చు, నిన్ను బలహీనపరిచేయచ్చు, నిన్ను తప్పుగా వాడేసుకోవచ్చు, నీ పేరుని తప్పుగా వాడేసుకోవచ్చు, పూర్తిగా నిన్ను ఒక అగాధంలో కూరుకుపోయేలా చేయొచ్చు. యెజబెలు, నేను అన్నాను నీకెందుకు, నువ్వు ధైర్యం చక్కగా స్నానం చేయి, చక్కగా భోజనం చేయి, నువ్వు సంతోషంగా ఉండి, నీకెందుకు, ద్రాక్షతోడు వచ్చేస్తుంది అనుకో, సెలబ్రేషన్కి రెడీ అవ్వు అని ఆమె చెప్పింది. నన్ను ఎంకరేజ్ చేస్తుంది కదా, నన్ను ధైర్యపరుస్తుంది కదా అనుకున్నాడు ఈ తెలివి తక్కువ వాడు. ఆ యొక్క ఆహాబు యొక్క రాజముద్రను,
అతని కాగితాలు, లెటర్ హెడ్, తన స్టాంప్ ప్యాడ్, తన సిగ్నేచర్ అన్నీ కూడా ఫోర్జరీ చేసేస్తుంది అన్న విషయం అతను గ్రహించుకోవట్లే. తెలుసు అతనికి. కానీ యెజబెలు ఇప్పుడు రాణి కంటే కూడా ఆమె ఒక పరిపాలకురాలుగా ముందుకు వచ్చేసి ఆ యొక్క తాకీదు ఒకటి తయారు చేసి, రాజు యొక్క డిగ్రీ తయారు చేసేసి, దాని మీద ఆహాబు యొక్క ముద్ర వేసేసి, సంతకం కూడా ఆవిడ ఎలాగా ఏం చేసిందంటే చూడండి అక్కడ, అతని ముద్రతో ముద్రించి అనే మాట, అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేయించిన పట్టణపు పెద్దలకు మున్సిపాలిటీకి పంపేసింది. ఏమిటి అని అంటే, ఏంటి ఆ మున్సిపాలిటీ ఆ తాకీదులో రాయించింది ఏమనగా, ఎవరు పంపించాడో చూడండి ముందు ఆ విషయాన్ని, పెద్దలకును రైట్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలు అని మనం ఎవరిని కూడా పెద్దలను చేయొద్దు సుమా. పెద్దలు అని మనం ఎవరిని పెద్దలు చేయొద్దు సుమా. పెద్దలు ఎవరు లేరు, పెద్దలు ఎవరు ఉండరు. మన అపోహ మాత్రమే. అది ఒక గ్రామంలో అయ్యుండొచ్చు, ఒక సభలో అయ్యుండొచ్చు, ఎక్కడైనా సరే పెద్దలు అన్నవాళ్ళు నిజంగా పెద్దలని చాలా రేర్గా మాత్రమే కనబడతారు. అందరినీ నమ్మేయడానికి వీళ్ళే, అందరూ పెద్దలు కదా అని అనుకోవడానికి వీళ్ళే. ఈ పెద్దలు తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళ గెద్దలని. పెద్దలు ఏంటి? గెద్దలు. ఈ సామంతులు చవటలు అని తర్వాత అర్థమైంది. పెద్దలు ఎవరు? గెద్దలు. సామంతులు ఎవరు? చవటలు. ఎంత అమ్ముడుపోయారో, ఎంత కనీసం మగతనం అనేది కానీ, పౌరుషం కానీ, సత్యానికి న్యాయానికి నిలబడాలని కానీ, ఈ యొక్క అత్యంత క్రూరురాలు హేయురాలైన యెజబెలు యొక్క భయము వారిని నడిపిస్తూ ఉంది. ఆహాబు చేతకరవాడయ్యాడు. ఆహాబు కింద ఉన్న వేరే వేరే పట్టణాల్లో ఉన్న పెద్దలు, సామంతులు కూడా యెజబెలు యొక్క టోటల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. చూడండి ఎంత దారుణమైన విచారకరమైన విషయమో. ఏంటి ఆ తాకీదులో వ్రాయించింది ఏమనగా, చూడండి స్టార్టింగ్లోనే స్పిరిచువాలిటీ. హలో, చాలా మంది ఉపవాసాన్ని రాజకీయంగా ఒక కలరింగ్ కోసము, ఒక కవర్ కోసము వాడుకుంటున్నారు. ఇవాళ కాదు, 3000 సంవత్సరాల క్రితమే ఎవరే బాబు, మనం కాదు, యెజబెలే మొదలుపెట్టింది. దేన్ని వాడుకోవడం? దేవుణ్ణి వాడుకోవడం, ఉపవాసాన్ని వాడుకోవడం. ఏంటి ఉపవాసము? వీళ్ళు ఇశ్రాయేలీలే. ఏంటి ఉపవాసము? మోషే ధర్మశాస్త్రులు చెప్పండివే. ఏంటి ఉపవాసము? ఒక పండుగ ఉపవాసమే, దేవుని కొరకు ఉపవాసమే. దేవుడే లేడు, భక్తే లేదు, మందిరం ఇప్పటి వరకు లేదు, ప్రవక్తలు ఇప్పటి వరకు లేదు, దేవుని నామాన్ని మహిమపరచడం లేదు, విగ్రహాలతో నింపేశావు నువ్వు. కానీ ఇప్పుడు నీ అవసరం వచ్చినప్పుడు కలరింగ్ మాత్రము ఈస్టర్, కలరింగ్ మాత్రం లెంట్, కలరింగ్ మాత్రం క్రిస్మస్, కలరింగ్ మాత్రము ఈ క్రిస్మస్, ఈ క్రైస్తవ కార్యక్రమాలను కూడా, దేవుని సేవా కార్యక్రమాలను కూడా సాతాను యూజ్ చేసుకోగలడు, సాతాను ఇనిషియేట్ చేయగలడు. ఉపవాస ప్రార్థనలు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా మంచి ఉద్దేశంతో అనుకోవడానికి వీళ్ళే. అదొక స్పిరిచువల్ కలరింగ్ అయ్యిండొచ్చు సుమా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీహార్లో ఉన్నప్పుడు ఎన్టీసీ కాలేజ్ నుంచి కొంచెం మంచి అల్లరి బ్యాచ్ వచ్చింది, చాలా అల్లరి బ్యాచ్, మలయాళీ కుర్రోళ్ళు. అందరూ బాగా బలిసినోళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్ల పిల్లలు. వాళ్ళకి ఎన్టీసీలో టీచర్లు ఎవరో వాళ్ళ కొమ్ములు వంచలా పోతున్నారు. బీహార్ వచ్చారు. నేను ఏదో చేస్తానని చెప్పను, భోజనం లేదు కాబట్టి, కరెంట్ లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం పాఠం అర్థమైపోయింది, లైఫ్ ఎలా ఉంటుందో. నేను ఏదో చెప్పేశాను, ఏదో నేర్పించాను, నేను కూర్చోబెట్టేశాను. నేను కొంత సమయం వాళ్ళతో గడిపిన కొన్ని విషయాలు చెప్పేవాడు. కానీ మనం చెప్పేస్తే ఎవరు మారిపోకలేదు, అది మన ముందు తెలుసుకోవాలి. మన మాట ఎవరు వినేయక్కర్లే, అది మన దేవుడు కార్యం చేస్తే తప్ప మన మాటలు ఏమీ ప్రభావం చూపించవు. సరే, వీళ్ళు ఏమైందో తెలియదు. 1 నెల 2 నెలలు సమ్మర్ వెకేషన్లో బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడో చోట కొద్ది రోజులు పనిచేరి చేయాలి. నా దగ్గర పంపించారు. సరే, అయిపోయింది, వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు. ఆ తర్వాత నేను మళ్ళీ క్యాంపస్కి ఎప్పుడో వెళ్ళడం జరిగితే ప్రిన్సిపల్, టీచర్లు అందరూ వచ్చేసి చేతులు పడేసుకుంటున్నారు. వీళ్ళు ఇంతలా మారుతారని అనుకోలేదు, వీళ్ళు ఎప్పటికన్నా మారుతారా, ఎప్పటికన్నా ఉపయోగపడతారా అనుకున్నాం, చాలా నువ్వు ఇది చేసావు, అప్పుడు చాలా ఫాస్టింగ్లోనే ఉన్నారు అని చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు. ముసలాయన. నేను చెప్పాను, ఈ ఫాస్టింగ్లో అయితే నేను నమ్మనని చెప్పాను. ఆయన నోరు వెళ్ళబెట్టి చాలా ఉంది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు ఆ కుర్రోళ్ళందరూ కూడా ఎక్కడ వేరే వేరే చోట ఎక్కడ ఉన్నారు, పరిచయం ఉన్నారు, దేవునికి స్తోత్రము. కానీ చాలాసార్లు ఫాస్టింగ్ అనే పేరు వినగానే వెంటనే మనం చాలా స్పిరిచువల్, చాలా ఆత్మపూర్ణులు అనుకోని అవసరం లేదు. యెజబెలు ఉపవాసాన్ని వాడుకుంటుంది, యెజబెలు ఉపవాస ప్రార్థనకి పిలుస్తుంది. మీకు అర్థమైందా? 2 ఉన్నాయి. దేవుడు పిలిచాడు, యోవేలు నబికి ప్రభువు చెప్పాడు, యోవేలు ప్రవక్తకి ప్రభువు చెప్పాడు, రైట్. చాలాసార్లు ఉపవాసం ప్రతిష్ఠించారు. యోనా సమయంలో కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నారు, భయంకరమైన ఉపవాసం ఉన్నారు, కఠినమైన ఉపవాసం ఉన్నారు, రైట్.
మనం అర్థం చేసుకోవాలి. ఉపవాసం అన్న మాట అనగానే మనం క్యారీడ్ అవే అయిపోవడానికి వీల్లేదు. ఇది చాలా పెద్ద ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. ఉపవాస దినం ప్రతిష్ఠించారు, బాకా ఊదారు, మొత్తం ఊరందరూ రండి అన్నారు. నాబోతు యొక్క ఊరు జజ్రీల్ ఒక చాలా సారవంతమైన భూమి కలిగిన పొలాలు కలిగిన ప్రజలందరూ కూడా, అందరూ పెద్దలు సామంతులు యెజబెల్ చెప్పిన దాన్ని బట్టి ఊరంతటిని కూడా ఉపవాసానికి పిలిచేశారు. ఏం చేయాలా? ఆ ఉపవాస దినం జరగవాలని మీరు చాటించి నాబోతులను జనుల ఎదుట నిలవబెట్టి, ఆ, నీవు దేవునిని రాజునను దూషించదవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకొని పోయి రాళ్లతో సావగొట్టుడి. చదవండి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో సావగొట్టిరి. జాగ్రత్తగా వినండి. ఆల్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ స్పిరిచువల్. చాలాసార్లు డైరెక్ట్గా నాకు ఈ స్థలం కావాలి కాబట్టి నాబోతు ఇవ్వట్లేదు కాబట్టి నాబోతుని చంపేస్తాం, దారిలో జడ్డు తొలగించేసుకుంటామని అంటే చేతులకి మరకలు అంటుకుంటాయి, ప్రజలు తిరగబడవచ్చు, ప్రజలు కొట్టచ్చు, ప్రజలే రాళ్ళిచ్చి కొట్టచ్చు. కాబట్టి స్పిరిచువల్ ప్రిటెక్స్ట్ పెట్టేసి ఒక స్పిరిచువల్ పొలిటికల్ ఒక లీగల్ సిస్టంలో తీసుకొచ్చేసి నాబోతు మీద ఒక నింద వేయించేసి, ఒక కుక్కని చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలని అంటారు కదా, ఇక నాబోతుని చంపాలంటే దేవుడిని దూషించాడు అనే మాట. దేవుడు అపాయింట్ చేసి దేవుడు కూర్చోబెట్టిన రాజును దూషించాడు. కాబట్టి దీనికి ఎవరనంటే కేవలము 2 పనికిమాలిన మనుషులు చాలు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా 2 లేకపోతే 3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఒక విషయము ధృవీకరించబడుతుంది. ఏమంటే ఒకసారి నాబోతు నా దగ్గరకు వచ్చాడండి. నాబోతు ఆ రోజు ఏమైందో తెలియదు కానండి, రాజుల గురించి యెహోవా దేవుడి గురించి ఎలా అన్నాడండి. అవునవును నా దగ్గర కూడా వచ్చాన్నాడు. నాబోతు ఎంత లేదన్నా కాదన్నా సరే కుదరదు. 2-3 సాక్షులు వలన అనేది మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ధర్మశాస్త్రంలోంచి తీసుకుని ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ఉద్దేశాన్నే వీళ్ళు తుత్తునియలు చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ ఇప్పుడు భారతదేశంలో ఎగ్జాక్ట్గా జరుగుతుంది అదే. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో, చట్టంలో, పార్లమెంట్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు దాన్ని తుత్తునియలు చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ ప్రభువుకి, ఆయన సంఘానికి, ఆయన వాక్యానికి, ఆయన సువార్తకి వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్నీ కూడా చేసేస్తున్నారు. ద సేమ్ థింగ్ 3000 years భారతదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఎప్పుడో అది జరిగింది. ఎగ్జాక్ట్గా సేమ్ అదే విషయం జరుగుతుంది, కొత్త విషయం ఏమీ కాదు. ఎంత విచారకరమైన విషయం చూడండి. వీళ్ళ పెద్దలా, వీళ్ళ సామంతుల, వీళ్ళ జమీందారుల, వీళ్ళ తీర్పులు తీర్చేవాళ్ళు ఒక వ్యభిచారిణి అయిన, ఒక విగ్రహారాధికులైన ఒక స్త్రీ ఆలోచన ప్రకారంగా వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆమెకు భయపడిపోతున్నారు. ఆమెకు ఎదురు తిరిగితే సత్యం కోసం నిలబడితే ఏమవుతుందో అని అనుకున్న వాళ్ళు వీళ్ళ పెద్ద ఎలా అవుతారు? అది సమాజం ఎలా అవుతుంది? అది యూదుల యొక్క లేకపోతే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఒక గొప్పతనం ఎట్లా అవుతుంది? ఎటువంటి పుట్టుక, ఎటువంటి ఏ రాయి నుంచి వీళ్ళు చెక్కబడ్డారు? ఎంత భయంకరమైన ప్రమాదంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్యాయపు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రపంచం నాశనం కావడానికి 2 పనికిమాలినోళ్ళు చాలు. ప్రపంచం అంతా నాశనం అవడానికి 2 పనికిమాలిన చూడు. భారతదేశంలో ఆ 2 జంట తక్కువేం లేదు. ఎక్కడ పడితే అక్కడ జంట కనబడుతూ ఉంటారు. మీకు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారు. ఇద్దరు పనికిమాలిన వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఏ పనికిమాలినోడికి ఏ పురుగు పుట్టినా సరే ఒక రెడ్ బటన్ నొక్కితే చాలు, ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ట్రిగర్ అయిపోయి పేలిపోతాయి. అమెరికాలో ఉన్నది పేలితే పక్కన ఇంగ్లాండ్లో ఉన్నది పేలుతుంది, ఇంగ్లాండ్ వాడి దగ్గర ఉన్నది పేలితే ఫ్రాన్స్ వాడి ఉన్నది జర్మనీ వాడి దగ్గర ఉన్నది పేలుతుంది. ఆ దాటి ఆ వేడికి ఇవి కూడా మామూలు చిన్న బాంబులు కాదు. ఆ రోజుల్లో ఆ హిరోషిమా, నాగసాకి మీద వేసిన బాంబులతో పోలిస్తే ఇప్పుడు 10 రెట్లు 20 రెట్లు పవర్ఫుల్ బాంబులు ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ ఇరాన్లో ఉన్నాయి కూడా ట్రిగర్ అయిపోతాయి. అంత పేలుడు దాటి ఉండగలదు. అలాగా ఒకదానికొకటి పేలితే మొత్తం సృష్టి అంతా కూడా ఇప్పుడే నాశనం కాగలదు.
అంత ప్రమాదకరమైన పిచ్చివాళ్ళ చేతుల్లో పరిపాలన ఉంది. అటువంటి ప్రమాదకరమైన పిచ్చివాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రమాదకరమైన పిచ్చివాళ్ళ చేతుల్లో ఇప్పుడు పాలనా ప్రజలు ఉన్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. న్యాయం ఎక్కడా జరగట్లేదు, అన్యాయమే నెగ్గుతూ ఉంది. పెద్దలైన వారు అమ్ముడిపోయారు, సామంతులైన వారు అమ్ముడిపోయారు. రాజు బలహీనుడైపోయాడు, రాజు చేతకనుడైపోయాడు. రాజుని వెనకాతలో ఉన్న యెజబెలు లాంటి కొంతమంది స్త్రీలు, క్యారెక్టర్ లేని వాళ్ళు, దేవుడు లేని వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు ఆడిస్తూ ఉన్నారు. ప్రపంచ చరిత్ర అంతా కూడా సేమ్ ఇదే విషయం నడుస్తుంది. ఇప్పుడు భారతదేశం యొక్క చరిత్ర కూడా ఇదే నడుస్తుంది. ఎంతమంది కావాలి? ఇద్దరు పరిమాణాలు కావాలి. ఓపెన్గా చెప్తుంది ఈమె, పరిమాణాలను ఇద్దరు తీసినట్టు. అంటే వాళ్ళు పోయినా పర్లేదు, ఆయన దేవుడు అక్కడికక్కడే అగ్ని పంపించేసి కాల్ చేసినా పర్లేదు. ఇక్కడ స్టోరీ ఏమిటంటే, ఆహాబు ఆ యొక్క అలక పార్పు ఎక్కి ఏదో ఆడపిల్లలాగా మొహం మార్చుకుని కూర్చుని భోజనం చేయని అనడం వెనకాతలో కూడా ఉద్దేశము, ఆహాబుకి తెలుసు నా పిల్లం మామూలుది ఏం కాదు, నేను హత్య అయ్యాను అని అంటే ఎవడి మీద కన్నా వెళ్ళిపోతుంది దోపుకుని. ఆహాబుకి తెలిసే ముఖం మార్చుకుని పడకెక్కాడు ఆడపిల్లలాగా. రాణి వస్తుంది, అడుగుతుంది, ఏమైందో చెప్పారంటే ఇంక మా ఆవిడ చూసుకుంటుంది. ఆహాబు అనుకున్నాడు, యెజబెల్ ఎలాగో పరికమాలందే కదా, ఈ పరికమాలం దాన్ని నేను వాడుకుంటున్నాను ఆహాబు అనుకున్నాడు. యెజబెల్ ఏమనుకుందంటే, ఈడు చేతకనాడు, ఈడు పరికమానోడు, వీడిని నేను రాజు కాబట్టి వీడిని అడ్డుగా పెట్టి, నేను ఇశ్రాయేలీయుడు కాబట్టి నన్ను అలాగే ఇశ్రాయేలీయులు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీడు భారీగా ఉండి మేము మోయాబీయులము, మేము రాజ్యం చేస్తాము, బయలుదేవత వరకు మేము రాజ్యం చేస్తాం, ఇశ్రాయేల్లో యెహోవా పేరు లేకుండా చేస్తామని నేను వీడిని వాడుకుంటున్నానని ఆవిడ అనుకుంటుంది. రైట్. ఈవిడ ఏమనుకుంటుందంటే ఇంకొక విషయము, ఈ పెద్దల సామంతులైన వాళ్ళని మేము వాడుకుంటున్నామని అనుకుంటుంది. ఓకే, ఈ పెద్దల సామంతులైన వాళ్ళని నేను ఆడిస్తున్నాను అనుకుంది. ఆ పెద్దల సామంతులైన వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆ ఇద్దరు పరికమాలిన వాళ్ళని మేము ఆడిస్తున్నాము, ఆ ఇద్దరు పరికమాలిన వాళ్ళకి మేము ఎంత ఇస్తే అంత, మొత్తం రాణి దగ్గర ఏమో గుడ్డి బిల్లు, ఆడికి 10 రూపాయలు మాట్లాడుకుని 2 రూపాయలు ఇచ్చినా 8 రూపాయలు మా పాకెట్లోకి వెళ్తాను వాళ్ళు అనుకున్నట్టుకున్నారు. ఓకే, లాస్ట్కి ఎవరిని ఆడించారో లాస్ట్కి ఒక స్టేట్మెంట్ రాజే చేస్తాడు. అది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్త సుమా. మనం ఒకవేళ ఎవరినైనా సరే చాలా చాకచక్యంగా వ్యవహరించేస్తున్నాం, మేము ఫలానా వాళ్ళని వాడేసుకుని ఫలానా వాళ్ళని దెబ్బతీసేస్తాం అనుకుంటే అది దేవుని యొక్క చాకచక్యం కాదు, దేవుని యొక్క తీర్పు కాదు, దేవుని యొక్క విధానం కాదు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు, తాము తీసిన గోతులోనే వాళ్ళు పడిన పరిస్థితిలో ఉంటుంది. రైట్. చూడండి, ఈ పెద్దలు సామంతులైన వాళ్ళు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను పట్టుకొచ్చారు. 111వ కీర్తన 3వ వచనం ఒకసారి తీయండి. దేశము, ప్రస్తుతము, ప్రభుత్వము, మన రాజ్యము, మన రాష్ట్రము, భూమి మీద ఉన్న ఒక్కొక్క రాజ్యము, ఒక్కొక్క దేశం కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూద్దాం. పునాదులు పాడైపోగా పునాదులు పాడైపోయాయి, నీతి అనేది లేదు. పెద్దలు అమ్ముడిపోయారు, రాజులు అమ్ముడిపోయారు, రాజు యొక్క సలహాదారులు అమ్ముడిపోయారు, విగ్రహారాధనతో దేశం నిండిపోయింది, దేశం యొక్క పునాదులే పాడైపోయాయి. ఉన్న కొద్దిమందిని నాబోతు ఏం చేయగలడు? నాబోతు ఎంతవరకు అరవగలడు? నాబోతు నేను చేసిన తప్పు లేదు, ఇది నా పిత్రార్జితము, నేను ఇవ్వాలనుకోవట్లేదు, నాకు ఆ రైట్ ఉంది, నేను నా పిత్రార్జితాన్ని వదులుకోకూడదు అనుకున్న రైట్ నాకుంది అని నాబోతు ఎంత అరిచినా సరే అబద్ధ ప్రవక్తలు వారి కేకలే గెలిచాయి అన్నట్టుగా ఉంటుంది. వారి కేకలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుంచి 33 తీయద్దు, పెద్ద వాక్య భాగము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 17వ వచనం ఒకటి మాత్రం చదివితే చాలు. మాథ్యూ 10:16 to 33. ఇంకా కింద కూడా ఉన్న వాక్య భాగము, ఆ చాప్టర్ అంతా కూడా ప్రభు యొక్క బిడ్డలకి రాబోతున్న శ్రమల గురించి ప్రభు చెప్పాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి ఓకే ఎవరు సహోదరుడే అప్పగించేస్తాడు. జాగ్రత్త సుమా. యొక్క అప్పుడు దాకా ఆ ఊరిలో నాబోతు కూడా ఒక పెద్దవాడే, నాబోతు కూడా ఒక మర్యాదస్తుడే, నాబోతు కూడా ఒక శ్రేష్టమైన ద్రాక్ష తోట కలిగిన వాడే, నాబోతు కూడా యెజ్రెయేలీయుడే. అయితే ఆ తోటి పెద్దలు, తోటి సామంతులు ఒక్క మాటతో, యెజబెల్ లాంటి ఒక్క స్త్రీ యొక్క ఇంటర్వెన్షన్తో ఫ్రెండ్షిప్ అంతా కూడా ఏమైపోయింది? అయ్యో బాబోయ్, యెజబెల్ యొక్క కంట్లో వీడి పడ్డా, వీడితో మనం కానీ ఉన్నట్టుగా తెలిసిందంటే అయిపోయినట్టే. ఆ తోటి వారే అప్పుడు దాకా కలిసి కూర్చుని ఒకే చోటు మీద వాళ్ళు కూర్చున్నారు, ఒకే బండ మీద వాళ్ళు కూర్చున్నారు, ఒకే రచ్చబండ మెయింటైన్ చేస్తారు. వాళ్ళల్లో కూడా పెద్దల్లో ఒక పెద్దగా ఈయన నాబోతు ఉండొచ్చు.
అయితే అప్పుడు దాకా తనతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడైతే యెజబెల్ ఎగెన్స్ట్ అయిందో, ఆహాబు ఎగెన్స్ట్ అయ్యాడో, సత్యం కొరకు తన రైట్ కొరకు నాబోతు నిలబడ్డాడో, అప్పుడు ఒంటరి అయిపోయాడు. ఒంటరి అయిపోవడం మాత్రమే కాదు, చాలా ఒక భయంకరమైన దేవుని దూషణ చేశాడు, రాజును దూషించాడు అనే ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఆయన లాక్కొచ్చి ఊరు బయటికి తీసుకొచ్చి, అంటే శాపగ్రస్తుడు అని ఆ కుటుంబానికి ఎంతో దుఃఖము, ఆ భార్య పిల్లలకి ఎంతో దుఃఖము, వాళ్ళకి ఎంత అవమానము. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే రాజద్రోహము, ఇప్పుడు చూడండి యొక్క బ్లాస్ఫమీ అనేది అలాగే ట్రీజన్ అనే రెండు మాటలు మీరు వింటారు. మీరు ఏమాత్రం కూడా సోషల్ మీడియా ఫాలో అయినా ప్రతి ఒక్కరి మీద ప్రస్తుతము గవర్నమెంట్ పెట్టడానికి చూస్తున్న, మా దేవుణ్ణి దూషించేశారు, మా మతాన్ని దూషించేశారు, మమ్మల్ని ఏదో కించపెట్టేశారు, మా మనోభావాలు ఏమో దెబ్బతి, బ్లాస్ఫమీ. మత సంబంధమైన సంస్కృతి సంబంధమైన పాట పాడితే ప్రాబ్లం, పాట పాడకపోతే ప్రాబ్లం, బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం, పెట్టుకోకపోతే ప్రాబ్లం. ఈ సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి ఆ లావుడి వెళ్ళి ఉగాదిలో కూర్చున్నారట. ఆ కూర్చున్న అది సెట్టింగ్, అది గుడి కాదన్నారు. సో గుడికి వెళ్తే ప్రాబ్లం, గుడికి వెళ్ళకుండా సెట్టింగ్ చేసుకుంటే ప్రాబ్లం. అక్కడ వాళ్ళు పెట్టిన ప్రసాదం ఏదో ఇలా తిన్నారట, అది తిన్నారో లేదో యాక్ట్ చేస్తున్నారా, తింటే ప్రాబ్లం, తినకపోతే ప్రాబ్లం. దేని పేరు మీద? దేవుడి పేరు మీద, మతం పేరు మీద. ఇంకంతా కూడా చూడండి, ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతుంది. మనమేమో గంగా నది పరివార ప్రాంతాల్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. సరే, వాళ్ళు ఏదో ఇఫ్తార్ పార్టీ పెట్టుకున్నారు, బోట్లో ఆ యొక్క రంజాన్ పండుగను ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఏమి నదిలో బోట్లో ఒక పార్టీ ఎంజాయ్ చేసే హక్కు భారతదేశంలో పుట్టిన ముస్లిమ్స్కి లేదా? గంగా నది మా దేవత, మేము తల్లిగా భావిస్తాం, మేము దేవతగా భావిస్తాం, దాని మీద మీరు చికెన్లు తింటారా? అంటే మరి గంగా నదిలో శవాలను ముంచేసినప్పుడు లేదా? గంగా నదిలో పిల్లలను బలి చేసినప్పుడు లేదా? గంగా నదిలో శవాలను కాల్చినప్పుడు లేదా? కాల్చిన శవాల తాలూకు బూడిద అక్కడ కప్పేసినప్పుడు లేదా? ఇంత కాదు. నేను చూశాను, అలహాబాద్ మొదలుకొని వారణాసి మొదలుకొని మన స్వాతి కూడా వచ్చింది కదా, పాట్నా మొదలుకొని కలకత్తా మొదలుకొని గంగానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఎంత వ్యర్థం ఉంటుందో, ఎంత చండాలంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ గంగానదిలో వెళ్తున్న ఒక బోట్లో కూర్చుని హిందూ కుటుంబం ఎవరో వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీలు ఒప్పుకొని చికెన్ తిన్నారట, నది పైన కూర్చుని చికెన్ తిన్నారట. ఆ నదిలో ఉన్న కల్మషం ఎంత, ఆ నదిలో ఉన్న వ్యర్థాలంతా, నదిలో తేలియాడుతున్న శవాలన్నీ, నది ఘాట్ల మీద ఒక్కొక్క ఊరు ఒక్కొక్క నీరు ఘాట్ల మీద ఎన్ని శవాలు కాలి ఆ శవాలన్నింటినీ అందులో తోసేస్తున్నారో, సగం కాలిన శవాలని. అప్పుడు ఎప్పుడు కూడా గంగానది తల్లి దేవత ఏమవలే. ఇంత విచారకరమైన విషయం బ్లాస్ఫమీ అనే పేరుతో ఈరోజు నేను ఏంటంటే 1 Kings 21లో జరుగుతున్న విషయము 2026లో జరుగుతున్న విషయము. ఎంత భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి దేవదూషణ, రెండవది ట్రీజన్, రాజుకి వ్యతిరేకంగా. ఏదన్నా క్వశ్చన్ వేస్తే రాజుకు వ్యతిరేకంగా, గ్యాస్ పెరిగింది అంటే నువ్వు రాజుకు వ్యతిరేకంగా, నోటుబందీ ఎందుకు చేశారంటే నువ్వు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అసలు సర్జికల్ స్ట్రైక్ జరిగాయా లేదా, ఆధారం ఏమైనా ఉందో వీడియో చూపించగలరు. నీకు దేశం అంటే ఇష్టం లేదు, ఆర్మీని నువ్వు కించపరిచేస్తున్నావు, ఆర్మీ యొక్క మనోభావాన్ని మనస్థాయిని దెబ్బతీసేస్తున్నావు, నీకు మన భారతదేశ సైన్యం మీద నువ్వు అమెరికా వెళ్ళిపో, నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో. ఒకటి బ్లాస్ఫమీ, రెండోది ట్రీజన్. అక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే విషయాన్ని మనం చూస్తున్నాం. బ్లాస్ఫమీ అండ్ ట్రీజన్, అది అక్కడ ఎగ్జాక్ట్గా. ఇంకా నేను మిగిలిన చాలా డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వారు దేవుని రాజుని దూషించిన జనుల సమూక్షంలో నాబోతు మీద సాక్ష్యము పలుకగా, ఆ ఇద్దరు పరికమాలని, ఇద్దరు మనుషులు అనే మాట చాలా చూడండి ఎంత ఓపెన్గా వాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు కొంతమంది మీ జీవితంలో కూడా ఉంటారు, నా జీవితంలో కూడా ఆల్రెడీ ఉన్నారు. నేను అటువంటి వాళ్ళ గురించి రాస్తే లిస్ట్ చాలా పెద్ద ఉంటుంది. ఏమీ లేదు, వేరుశనగ కాయలు ఇస్తామంటే వచ్చేసి అబద్ధం చెప్పేస్తారు మనకు వ్యతిరేకంగా. అటువంటి వాళ్ళని నేను పరిచర్యలో చూశాను. తర్వాత వాళ్ళు ఎంత మారుమనసు పొంది వచ్చి, విజయ్ నేను చాలా అన్యాయం చేశాను, చాలా తప్పు చేశారు, చాలా తప్పుగా ప్రవర్తించి ఎంత చెప్పినా సరే జరగవలసిన నష్టము జరిగిపోయింది. అంటే మూంఫలీకే దాంపే ఆదాయండి. హిందీలో అయితే మూంఫలి అనే మాట వాడతారు, మనకి ఇక్కడైతే మనం ఏం వాడాలో, బఠానీ గింజలకు కూడా అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నారు, బఠానీ గింజలకు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పేసే వాళ్ళు ఉన్నారు. ఎవడన్నా బఠానీలు వేస్తానరా నీ గుప్పెట్లో అని అంటే, ఆ బఠానీ గింజల కోసము లేరిపోని కల్పించి మాట్లాడేవాడిని నేను నా పరిచయ జీవితంలో చాలామందిని చూశాను. నేనే ఎప్పుడు దేనికి భయపడను. అలాగే అసలు నేను దేని గుండా వెళ్తున్నానో ఎవరికి అసలు తెలిసే అవకాశమే ఉండదు, అంత నిబ్బరంగా ఉండగలను. ప్రైజ్ ది లార్డ్.
కానీ ఒకవేళ అదే విషయాలు నాకు జరిగిన విషయాలు కానీ వేరే ఎవరికన్నా జరిగి ఉంటే అసలు నిలబడి ఉండగలిగేవారే కాదు. ప్రైజ్ లార్డ్. ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు జీవితాల్లో ఉంటారు. జాగ్రత్త సుమా. మన తప్పు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇద్దరు పనికిమాలిన వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. మనం ఎవరికి అన్యాయం చేసి ఉండకపోవచ్చు, మన రైటే మనం మాట్లాడుతూ ఉండొచ్చు, నా పిత్రార్జితం మనం మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఇద్దరు పనికిమాలిన వాళ్ళని యెజబెలు మన జీవితంలో తీసుకుని వస్తారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయలేము. వీలైనంత వరకు యెజబెల్ ఆత్మతో నడిపింపబడుతున్న, విగ్రహాల యొక్క ఆత్మతో నడిపించబడుతున్న, దేవుని సత్యానికి దూరంగా ఉన్న వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరినీ ప్రేమించాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి, అందరితో అంటకాగకూడదు, అందరినీ గౌరవించాలి. నాకు రాజకీయ పార్టీలు అంటే చాలా గౌరవం. జోకర్కి ఒక నిజంగానే చాలా గౌరవం, నిజంగానే ప్రార్థన చేస్తాం. అయితే ఎవరితోని కూడా అంటకాగవలసిన అవసరము లేదు, ఎవరిని కూడా భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరము. వారి క్షేమం గురించి ప్రార్థన చేద్దాము. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి నడిపించేలాగిన ప్రార్థన చేయాలి. దేవుడు వారికి మారు మనసు ఇచ్చేలాగిన వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి తప్ప వారిని అంటకాగవలసిన అవసరము లేదు. రైట్. రిలీజియస్ జ్యుడిషియల్ క్రైమ్స్ ఈయన మీద పెట్టేసి రాజకీయ సంబంధమైన, మత సంబంధమైన, న్యాయ సంబంధమైన కేసులన్నీ కూడా నాబోతు మీదకి వచ్చేసే. చూడండి, పెద్దలు అని అనుకుంటాము, కానీ పెద్దలు ఎంత భయంకరమైన వ్యక్తులు. ఇండియాలో ఇప్పుడు ఏం జరుగుతుందో అదే వ్యక్తులు చేస్తున్నారు. ఫాల్స్ విట్నెసెస్ని తీసుకొచ్చారు, ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, ఫాల్స్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఫాల్స్ విట్నెసెస్ తీసుకొచ్చారు, ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు, ఫాల్స్ జడ్జిమెంట్ వాళ్ళే ఇచ్చేశారు. వాళ్ళే పెద్దలు సామంతులైన వాళ్ళే సాక్షులను తీసుకొచ్చారు. వాళ్ళ సాక్షులు ఏం చెప్పాలో వీళ్ళే చెప్పారు, తీర్పు ఏం వాళ్ళు కూడా వీళ్ళే ఇచ్చేశారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు భారతదేశం యొక్క కోర్టుల్లో జరుగుతుంది. 100% ఇదే. సాక్షులను వాళ్ళే తీసుకొస్తారు. సాక్షులు ఏ సాక్ష్యం చెప్పాలో, మీడియా ఏం చెప్పాలో, న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చెప్పాలో, కుర్రోళ్ళు రోడ్ల మీద దేనికోసం దిగి పోరాటాలు చేయాలో, కుర్రోళ్ళు ఈ పార్లమెంట్లో ఎవరు ఏ టాపిక్ మీద ఏం మాట్లాడాలో అందరూ పెద్దలు సామంతులైన వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళే రేపి, వాళ్ళే నింద వేసి, వాళ్ళే శిక్ష విధించేస్తారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. చూడండి ఎంత ఇండియన్ సిచ్యుయేషన్తో అది కనెక్ట్ అయి ఉందో. ఓకే, ఆహాబు గురించి 2 మాటలు వాడారు కదా. అది ఏమిటనంటే, ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉన్నాడు అనే మాట. మూతి ముడుచుకొనిన వాడే కోపముతో ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు అనే మాట, సల్లెన్ అనే మాట వాడారు. SULLEN, సల్లెన్ అండ్ సల్కింగ్, ఈ 2 పదాలు వాడారు. ఓకే, ఇప్పుడు యెజబెలు ట్రాప్ అయిందా? ఆహాబు ట్రాప్ అయ్యాడా? పెద్దలు సామంతులైన వారు ట్రాప్ అయ్యారా? లేకపోతే ఆ ఇద్దరు పనికి వాళ్ళు ట్రాప్ అయ్యారా? నాబోతు ట్రాప్ అయ్యాడా? స్టోరీ చూస్తే నాబోతు అయ్యో పాపం చచ్చిపోయాడు, కానీ నాబోతుకి ఏమీ కూడా నష్టం జరగట్లేదు. నాబోతుతో దేవుడు ఉన్నాడు. నాబోతు ఈ లోక జీవితము అది భయంకరమైన విషయంలో అది ఎండ్ అయింది. ఆయన్ని ఊరు బయటికి తీసుకొచ్చేసి రాళ్లతో కొట్టి చంపేశారు. రక్తం కారుతూ ఉంటే కుక్కలు వచ్చేసి అక్కడ నాబోతు యొక్క రక్తాన్ని నాకినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, అయితే మనం చూడండి తర్వాత ఏం జరిగింది. 15వ వచనం, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని సజీవుడు కాడు, అతడు చనిపోయిను కనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు ఇయ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని అహాబుతో చెప్పెను. ఓకే, నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయెను. ఓకే, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన 17వ వచనంలో పారాగ్రాఫ్ మారింది. అప్పుడు దాకా దేవుడు సైలెంట్గా ఉన్నట్టుగా ఉన్నారు. అప్పుడు దాకా దేవుడు చూస్తున్నాడా, దేవుడు పట్టించుకుంటున్నాడా, ఆలోచనలన్నిటి ప్రకారంగా మనుషులు వెళ్ళిపోతున్నారు. దేవుడు అలౌ చేస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు అలౌ చేస్తున్నాడు. ఈ యొక్క నాబోతు కూడా చనిపోయిన తర్వాత, ఆహాబు లేచిన తర్వాత యెజ్రెయేలుకి వచ్చింది న్యూస్. రాజుకి రావాలా, యెజ్రెయేలుకి వచ్చింది. యెజ్రెయేలు వచ్చి ఆహాబుకి చెప్పింది. ఆహాబు వెళ్ళి ఆ యొక్క పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇక దిగుతున్నాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చదవండి.
ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. ఓకే. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయెను. ఓకే. నీవు అతన్ని చూసి ఇలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతులను చంపినవు కదా. ఓకే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు. ఇప్పుడు ఎవరు ట్రాప్లో పడ్డారు, ఎవరు తీసిన గోతులో ఎవరు పడతారనే విషయం ఆహాబు అనుకున్నాడు యెజెబెల్ని వాడుకుంటున్నాను, యెజెబెల్ అనుకున్నది పెద్దలను వాడుకుంటున్నాను, పెద్దలు అనుకున్నారు పరిపాలనలు వాడుకుంటున్నాను, అందరూ కలిసి ఏమనుకున్నారంటే నాబోతుని ఫినిష్ చేసేస్తున్నాము, ఆహాబు రాజు అనుకున్నది రాజుకు వచ్చేస్తుందని అనుకున్నారు. ఇప్పుడు కూడా భారతదేశంలో సక్సెస్ఫుల్గా ఇవాళ రికార్డు బ్రేక్ అట, అందరికంటే ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిగా రికార్డు బ్రేక్. ఓకే. జనాలు ఏమనుకుంటారంటే మాకు అసలు ఎదురే లేదు, మనల్ని ఆపేది ఎవరు, మనల్ని ఎదుర్కొనేది ఎవరు అని అనుకుంటున్నారు. ఇంకొకసారి 2047 వరకు, 2047 వరకు ఎందుకు, 3047 వరకు పెట్టేసుకోండి. 2047 వరకు తిరిగే లేదు, మేమే ఉంటాం, మేమే చేస్తాం, మేమే చూస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అని మనుషులు అనుకుంటున్నారు. ప్రభు టైం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకు నేను అతనితో చెప్పాను. అంత నాహాబు ఏలియాని చూచి, నా పగవాడా ఏమన్నాడు, ఇదేమన్నా పిలుపు, ఏంటి ఇంకా బతికేమన్నావా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఎన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు అంటే దేవుడు దాక్కున్నాడు, దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్తున్నాడు. చూడండి ఎవరి దగ్గరికి, యెజెబెలు చేతిలో ఉన్న ఆహాబు లాంటి పనికిమాలిన వాడి దగ్గరికి. మనం ఎవరినైనా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖ పనులు చేయడానికి వెళ్తున్నా మూర్ఖుని నువ్వు ఎదుర్కోవద్దు. చాలా మూర్ఖ పనులు చేస్తున్న వాళ్ళు మీరు గారికి ఆపారు కాక చాలా చాలా ప్రమాదం అయిపోద్ది. ఓకే. ఇప్పుడు కానీ ప్రభు సెలవిచ్చినప్పుడు మాత్రము వెళ్తున్నాడు. అది ప్రవక్త యొక్క బోల్డ్నెస్. ప్రవక్తలైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ కలిగి ఉంటారు. ప్రసంగికులు పిరికోళ్ళు అయి ఉండొచ్చు, ప్రవక్తలు ఎప్పుడు కూడా పిరికోళ్ళు ఉండరు. పిరికోడు అయితే ప్రవక్త అయి ఉండడు. కాబట్టి ప్రభు మనం కేవలం ప్రసంగికులుగా కాదు, ప్రభు మనల్ని ప్రవక్తలుగా వాడుకున్న గాక. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనం పాట కుమ్మరించము దేవా కుమ్మరించములో కూడా అదే ప్రవక్తలు లేపు, ప్రార్థనా పరులు ప్రవక్తలు, ప్రసంగికులు భయపడతారేమో, పాస్టర్లు భయపడతారేమో, కానీ ప్రవక్తలు ఎప్పుడు కూడా భయపడరు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎందుకో స్కూల్ బెల్ కొట్టే టైం అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకో గంట పడుతుంది బ్రదర్, పర్లేదా? రైట్, కూర్చోండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఎవరు చేతిలో చిక్కుబడ్డారు, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా. ఇక్కడ ఆహాబుకి రియలైజేషన్ వస్తుంది ఖచ్చితంగా, అయ్యో బాబోయ్ ఇదంతా ఏంటి మరి, ఇది అప్పుడే చెప్పొచ్చు కదా, నాబోతు పొలాన్ని నేను చూసినప్పుడే వచ్చేయచ్చు కదా ఏలియా. నో. యెజెబెల్తో నేను మాట్లాడుతున్నప్పుడే ఏలియా వచ్చి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. నో. ఆ యొక్క పెద్దల దగ్గరికి యెజెబెల్ సంతకం చేసిన కాగితం పంపిస్తున్నాడు, అప్పుడే చెప్పొచ్చు కదా వద్దని. నో. అప్పుడంతా సైలెంట్గా ఉన్నావా, అప్పుడంతా గోలో ఉన్నావా, అప్పుడంతా పొలంలో ఎక్కడో దాక్కున్నావా, తీరా జరగవలసిన కార్యం అంతా జరిగిపోయి నాబోతును కూడా యెజెబెల్ చంపించేసిన తర్వాత నాబోతు రక్తాన్ని కుక్కలు నాకుతూ ఉంటే నువ్వు ఇప్పుడొచ్చి ఈ విషయం చెప్తావా, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితేనా. ఆహాబు లాంటి వాడికి కూడా రియలైజేషన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో. ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా ఆహాబు లాంటి వాడికి కూడా రియలైజేషన్ ఒకరోజు తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడు అంటే ప్రవక్త ధైర్యం కలిగి ఉన్నప్పుడు, సంఘం ధైర్యం కలిగి ఉన్నప్పుడు, సంఘం దేవుని యొక్క వాక్ ఇదని చెప్పగలిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అంట కాగుతూ ఉంటే మనకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదనుకుంటారు సుమా. అందుకే దండలు పట్టుకుని 7 గంటలకి ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొద్దని చెప్తా ఉంటాను నేను. వాళ్ళు లెక్క చేయరు. లెక్క చేయాలంటే మనం దాక్కునే ఉండాలి, లెక్క చేయాలంటే మనం దూరంగానే ఉండాలి. వస్తాన్నాడు కదా అని ప్రతి క్రిస్మస్ తీసుకొచ్చి కేకులు కట్ చేస్తే మన ప్రసంగం వినరు వాళ్ళు, మన ప్రసంగం వినరు. నేను నీకు ఏం చేయాలని అడుగుతాడు తిరిగేసి, వాడు నాకేం చేస్తాడు, వాడు నాకేం చేస్తాడు. సర్వసామర్థ్యుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండగా, ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడుతూ ఉండగా, ఆయన ముఖాన్ని చూస్తూ ఉండగా 5 సంవత్సరాలు కూడా ఉంటాడో ఉండడో తెలియనోడు మనకేం చేస్తాడు. ఈ విషయాన్ని మనం క్రైస్తవ సంఘం ఆలోచించాలి. చాలా ఇంపార్టెంట్ సుమా. ఇశ్రాయేలు రాజు
ఒక ఒంటి చర్మాన్ని కట్టుకుని తోలుదట్టు కట్టుకుని కొండల్లో వాగుల్లో వంకల్లో రోమాలు కలిగి ఏమాత్రం కూడా లుకింగ్ ఎపిరెన్స్ లేని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, నా పగవాడా ఏంటి నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా అన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో ఎవరిని కూడా ఏం చేయరు. ఎవరు కూడా దేవుడు ఎవరిని కూడా ట్రాప్ చేయడు. ఎవరి మటుకు వాళ్ళే వాళ్ళ స్వకీయ దురాశ చేత లాగబడిన వారే, ఏడవబడిన వారే వారు పాపం చేస్తారు. పాపము మరణానికి దారి తీస్తుంది. ఓకే, జేమ్స్ 1:15 చూద్దామా? అక్కడ ఈ మాట రాయబడింది. యాకోబు పత్రిక 1:15, డిజైర్ సిన్ డెత్, దిస్ ఇస్ ద ప్రాసెస్. దురాశ, జాగ్రత్త. కన్నులు ఎక్కడున్నాయో జాగ్రత్త. కన్నులు దేని చూస్తున్నాయి జాగ్రత్త. అవసరమైనంత వరకు అవసరతను ప్రభు తీరుస్తాడు. అవసరతకు మించి కోరుకున్నావా దురాశ. పక్కోడిది కోరుకున్నావా దురాశ. వాడిలాగా ఉండాలి, వాడిలాగా తినాలి, వాడిలాగా కట్టుకోవాలి. నో 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 నో, గాడ్ విల్ నాట్ పర్మిట్, గాడ్ విల్ నాట్ పర్మిట్. ఉదయం మనం చూసాము, దేంతో కూడిన భక్తి? సంతుష్టి సహితమైన భక్తి. దేంతో కూడిన భక్తి? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. రైట్, చదవండి అమ్మా. దురాశ గర్భము ధరిస్తుంది, జాగ్రత్త. హవ్వ సేమ్ స్టోరీ చూసింది. దురాశ ఏంటంటే మనుషులంగా ఉన్నాం, ఏమైపోవాలా? దేవుళ్ళం అయిపోవాలా. ఆ యొక్క ఫలాన్ని చూసింది. దురాశ గర్భం ధరించి పాపాన్ని కన్నప్పుడు, అవిధేయతను కన్నప్పుడు అది మరణాన్ని తీసుకొచ్చింది లోకం మీదకి. సంసోన్ గురించి మనం చూసాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఇన్సాషియబుల్ క్రేవింగ్స్ అనే మాట నేను రాసుకున్నాను. ఇన్సాషియబుల్ క్రేవింగ్స్ అంటే ఏమాత్రము కూడా సంతృప్తి అనేది లేని ఒక క్రేవింగ్స్, ఇంకా 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 అనేది ఈ యొక్క శరీర సంబంధమైన, యొక్క జుగుప్సాకరమైన, అధోలోక సంబంధమైన, భూ సంబంధమైన క్రేవింగ్స్ ఏమాత్రం కూడా సంతృప్తి పడలేదు. కళ్ళు ఎప్పుడు కూడా తృప్తి పడట్లే. ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కళ్ళు తృప్తి పడట్లేదు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో కళ్ళు తృప్తి పడట్లేదు. దాన్ని ఏమంటారు, ఇంకా ఏమున్నాయి, టీవీలో ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్లో ఏమున్నాయి, రీల్స్ ఉన్నాయి, ట్విట్టర్ ఉన్నది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి. కానీ మనుషుల యొక్క కళ్ళు ఏమాత్రం కూడా తృప్తి అనేది రావట్లేదు. రోజంతా చూసిన తర్వాత కూడా మళ్ళీ రెండో రోజు ఫోన్ తీయకుండా మనుషులు ఉండలేకపోతున్నారు. ఈ యొక్క క్రేవింగ్స్ అనేవి, అది బట్ట విషయమై ఉండొచ్చు, తిండి విషయమై ఉండొచ్చు, చెవుని విషయమై ఉండొచ్చు. ఇంకా వినాలి. రైట్, ఇన్సాషియబుల్ క్రేవింగ్స్ ఏమైందో. ఈ యొక్క ఆహాబ్ అనే అతను తన రాజుగా ఉన్నాడు. తను ఎలాగ జీవించాలి, ఎలాగ నేను ఆ యొక్క ఎథికల్గా, మోరల్గా నేను జీవించాలి, నైతిక ప్రవర్తన ఏమై ఉండాలి, ఆత్మీయ ప్రవర్తన ఏమై ఉండాలి అనేది అన్నీ కూడా వదిలిపెట్టేసి పర్సనల్ గెయిన్స్ అనేది చూసుకోవడం మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగా నాకు ఒక ద్రాక్ష తోట, శ్రేష్టమైన ద్రాక్ష తోట నాకే ఉండాలి, నా కంటి మేరకు వచ్చిందంతా కూడా నాకే ఉండాలి అనే ఒక పడిపోయిన మనస్తత్వాన్ని కలిగిన వాడిగా, అలాగే మూతి ముడుచుకునేవాడిగా, ముఖము చిన్నపుచ్చుకునేవాడిగా, కోపంతో భోజనం చేయకుండా పక్కెక్కేసి ఈ యొక్క విధానాలన్నీ కూడా తన యొక్క జీవితంలో, తన యొక్క నిర్ణయాలు, తన యొక్క ఇమ్మెచ్యూరిటీని చూపిస్తున్నాయి. దయచేసి తీయండి నాతో పాటు 1 తిమోతి 6:10. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది. ఇప్పుడు నేను నీ చేతిలో చిక్కుబడితినా అని ఇప్పుడు అంటున్నావు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే ఇప్పుడు కాదు ఆ రియలైజేషన్ రావాల్సింది. నీది కాని నాబోతు యొక్క పొలాన్ని చూసి కూరగాయలు వేసుకోవడానికి నాకు కావాలన్నప్పుడే, అప్పుడే ఇది సౌండ్ ఎక్కడో కూడా కొట్టాలన్నమాట. నేను దురాశలోకి వెళ్తున్నాను, ధనాశలోకి వెళ్తున్నాను. ఈ యొక్క అంతులేని ధనాశ సమస్తమైన కీడునకు మూలం అనేది. ఏమాత్రం కూడా తన యొక్క సొంత బలాన్ని ఆయన లెక్క పెట్టలేదు. చూడండి, స్వాస్థ్యాన్ని ఆయన ఏ విధంగా తన యొక్క పరిధినే పోగొట్టుకుంటున్నాడు, తన యొక్క స్పిరిచువల్ జోన్ను పోగొట్టుకుంటున్నాడు. ఆహాబు పూర్తిగా నాశనం అయిపోయాడు. ఆహాబు దేవుని యొక్క దృష్టిలోకి వచ్చేసాడు. చూడండి, కింద చదువుదాము. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నువ్వు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నేను ఓకే అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో
అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. నీవు నాబోతు యొక్క పిత్రార్జితం కోరుకున్నావు కదా, నీకు అసలు ఇశ్రాయేల్లో నీ యొక్క స్వాస్థ్యం కానీ, నీ పేరు కలిగిన వారు కానీ, నీ కుటుంబం వారు కానీ, నీ తండ్రి ఇంటి వారు కానీ ఎవ్వరూ ఉండకుండా నేను నాశనం చేసేస్తాను. అసలు నువ్వు ఇప్పుడు రాజుగా ఉన్నావు, నీ కొడుకు రాజు అవ్వాలని కోరుకుంటావు. 70 మంది సంతానం చెప్పారు. యెజబెల్ ఒక్కతే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కలిపి 70 మందిని కనేశాడు. ఈ 70 మందిలో ఒక్కడు కూడా సింహాసనానికి వారసుడు కాదు కదా. నువ్వు ఏదైతే నీకున్న కూర తోటలు ఉన్నాయో, ఇప్పుడు ద్రాక్ష తోట కావాలన్నావు, కూర తోట కూడా దానికి ఎవడు కూడా వారసుడు ఉండకుండా, నాబోతుకి ఇంకా వారసులు ఉన్నారేమో, ఈ పొలం మళ్ళీ నాబోతుకి చెందిన వాడికి ఎవరికైనా వెళ్ళొచ్చేమో, కానీ నీకైతే ఆహాబు నీకున్న రాజుగా నువ్వు సంపాదించుకున్న దేన్ని కూడా అనుభవించేవాడు ఎవడు కూడా నీ సంతానంలో శేషించి ఉండడు అని ప్రభు ఎంత తీవ్రమైన మాట చెప్తున్నారు. నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షంలో ఎవరినూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయటకు నీవు కారకుడవైతివి. కారకుడవై నాకు పాపం పుట్టించితివి గనుక నెబోతు కుమారుడైన యెరోబోము కుటుంబమునకును అహియా కుమారుడైన బయోష కుటుంబమునకును నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. 23 మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. చూడండి, ఇక్కడ నాబోతు కేవలం చనిపోయాడు, రాళ్ళతో కొట్టారు, కుక్కలు వచ్చి అతని బాడీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒలికిన రక్తాన్ని నాకాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆహాబు యొక్క రక్తం కుక్కలు నాకుతాయని చెప్తున్నాడు. యెజబెల్ విషయము చూడండి, అక్కడ ఏదో చనిపోవడము ఒక బరియలు కాదు. ఏం జరుగుతుందో చూడండి. ఇశ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు. అది ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు, ఎ కింగ్ హూ సోల్డ్ హిమ్సెల్ఫ్. ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎవరు ఆలోచన చెప్తున్నారు? ఎవరు సలహా చెప్తున్నారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు బలపరుస్తున్నారు? బలపరిచిన వాళ్ళందరూ కూడా మేలు చేసేవాళ్ళు కాదు. సలహా చెప్పే వాళ్ళందరూ కూడా మేలు చేసేవాళ్ళు కాదు. ధైర్యపరిచేసే వాళ్ళందరూ కూడా మేలు చేసేవాళ్ళు కాదు. ఆదరించేస్తామని వచ్చే వాళ్ళందరూ కూడా మేలు చేసేవాళ్ళు కాదు. ఒక భయంకరమైన సాతాను ట్రాప్ అయి ఉండొచ్చు. జాగ్రత్త సుమా. నీకెందుకు, నువ్వు అలా ధైర్యంగా ఉండి భోంచే చక్కగా నేను చూసుకుంటాను కదా, నీకేం కావాలో నేను ఇప్పించేస్తాను కదా అని అన్న వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దు సుమా. ప్రార్థన చేసుకోవాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే దేవునితో ఆటలాడడం అనేది, సిరియా రాజు బెన్హదదుని ఊరుకోవడం, అది వాళ్ళతో సంధి చేసుకోవడం, వాళ్ళతో సమాధాన పడడం, వాళ్ళతో రాజీ పడ్డము ఎంత భయంకరమైన ట్రాప్గా ఇతని జీవితంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహం పెట్టుకుని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు దేవుని యొక్క మాటలు విని, ఏలియా యొక్క మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోరుపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోరుపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా అనే మాట. ఇట్స్ నాట్ వన్ డే. కానీ ఆహాబు నిజంగానే అక్కడ ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఎప్పుడు? ఏలియా వచ్చినప్పుడు. ఏలియా ఈ మాట చెప్పినప్పుడు, ఎప్పుడైతే నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుకున్నానా అన్నప్పుడే ఆహాబుకు వెంటనే మ్యాటర్ అంతా అర్థమైపోయింది. సినిమా అంతా కూడా అప్పుడు క్లియర్గా క్లైమాక్స్ అర్థమైందనమాట. ఓ, నేను అందరినీ వాడుకుని నా యొక్క స్వార్థం చూసుకుంటున్నాను అనుకున్నాను. యాక్చువల్గా నేను పగవాడు ఎవరు అంటే దేవుడే. ఇక్కడ దేవుడే శత్రువు అయ్యాడు, దేవునికే శత్రుత్వాలు జీవిస్తున్నాడు. 27 చదవండి అమ్మా. 27. ఓకే. ఓకే. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి నేను రప్పించేదను అనే మాట ఆయన చూస్తున్నాడు. తర్వాత ఆహాబు రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, వ్యాకులు పడ్డాడు. కానీ జీవితంలో తను చేసిన తప్పులు మాత్రం తను తిరిగి వెనక్కి తీసుకోలేకపోయాడు. ప్రభు అతనిని వెంటనే చంపడం అనేది మాత్రం స్పేర్ చేశాడు. మరి ఆ ల్యాండ్ విషయం ఏమైంది?
ఏమో మనకు తెలియదు. దాన్ని మళ్ళీ మనం స్టడీ చేయాలి, అడగాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళినప్పుడు కనుక్కోవాలి. బాబు అంతా బాగానే ఉంది, వ్యాకులు పడ్డావు, తగ్గించుకున్నావు, దీనత్వం వచ్చేసింది, ప్రభు దగ్గర నువ్వు విధేయుడు అయిపోయావు, కానీ ఆ పొలం విషయం ఏం చేస్తావు? ఆ యొక్క తన కన్నులు సారించిన ఆ యొక్క ద్రాక్ష తోట ఎంత స్టోరీని ఇది చేసిందో మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనం కలిగిన వాటితో సంతృప్తిగా ఉన్నాం. 2 Kings 9 ఒకసారి వద్దాం. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు. తను బ్రతికుండగా అయితే ఆ విషయము జరగలేదు. తను చనిపోయిన తర్వాత తన కుమారుని సమయంలో ఆహాబు యొక్క కుటుంబం వాళ్ళందరూ కూడా నాశనం చేయబడ్డారు, అందరూ కూడా చంపబడ్డారు. ఒక రాజుని ప్రభు తీసుకొచ్చాడు. అతను ఎవరనంటే యోహు అన్నమాట, రైట్? యెహోషాపాతు కుమారుడైన యోహు. ఓకే, 9వ అధ్యాయము నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను, దయచేసి మీరు తర్వాత మీరు చూసుకోవచ్చు. అందులో ప్రవక్తగా ఎలీషా ప్రవక్తల శిష్యులో ఒకరిని పిలిపించి అతనితో ఇట్లా, నీవు నడుము బిగించుకుని తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్ గిలాదునకు పోయి, రామోత్ ప్లస్ గిలాదు, ఓకే, అది రామోత్ గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతను దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతను చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతను పిలుచుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. ప్రసంగికుల పరిచర్య డిఫరెంట్, ప్రవక్తల పరిచర్య డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ప్రవక్తలు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, రావాలి, అర్జెంటుగా వెళ్ళాలి, నడుము కట్టుకుని తైలపుని పట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళాలి, సైడ్కి పిలిచి అభిషేకం చేసేసి పారిపోవాలి. బట్ అభిషేకము విల్ వర్క్. ప్రైజ్ ది లార్డ్. రైట్, తర్వాత మనం చూద్దాము 6వ వచనం. అప్పుడు ఆ యవనస్తుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయించున్నాను, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతిని వారందరినీ కూడా హతము చేయము. రైట్, ఆహాబు సంతతి వారందరూ నశితులు, అల్పుల్లోనేమి గల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుని ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము. ఏలియా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో ఆయన శిష్యుడైన ఎలీషా యొక్క శిష్యుడు అదే విషయాన్ని ఇప్పుడు క్యారీ ఆన్ చేస్తున్నాడు. బుక్స్ మారిపోయినాయి. 1 Kings నుంచి 2 Kingsకి వచ్చాము. చరిత్ర చాలా జరిగిపోయింది. ఆహాబు లేడు, ఆహాబు యొక్క సంతానం ఉన్నారు. అలాగే ఇక్కడ యొక్క యెహోషాపాతు యొక్క కుమారుడు యోహు రాజుగా వచ్చి అతను చేయవలసిన దాన్ని ఏలియా యొక్క శిష్యుడు యంగ్ ప్రాఫెట్ చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. చదవండి. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబంలో అయ్యా కుమారుడైన బయెషా కుటుంబంలో నేను అప్పగించినట్టు అహాబు కుటుంబంలో నేను అప్పగించదును. యెజెబెలు పాతి పెట్టబడక, రాజులకి పాతి పెట్టడం అనేది ఒక ఘనత. వాళ్ళ కోసం సమాధులు సిద్ధంగా ఉండేవి. రాజేరి వెంటనే సమాధి కొనేసుకునేవారు. రాజేరి వెంటనే చచ్చిపోతే ఇక్కడ అని ముందు వాళ్ళు అది డిసైడ్ చేశారు. ఇప్పటికి కూడా రాజులు అలాగే ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కూడా చచ్చిపోకముందే సమాధులు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఓకే, అందరూ రాజులే. చూడండి, ఆ రాజులకి దక్కే ఒక మర్యాద ఏంటంటే వాళ్ళు పరిపాలన చేస్తున్న రాజ్యము, వాళ్ళ యొక్క తండ్రి పూర్వీకుల యొక్క రాజ్యము, లేకపోతే నిజంగానే ఇశ్రాయేల్లో చాలా మంచి రాజులు, యూదాలో చాలా మంచి రాజులు అయితే యెరూషలేంలోనో షోమ్రోన్లోనో వాళ్ళు సమాధి ఇవ్వబడాలి. క్యాపిటల్లో సమాధి. పివి నరసింహారావు గారికి ఢిల్లీలో సమాధికి స్థలం ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని దెబ్బపడుస్తూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంచి మంచి పనులు చేశారులేండి. అందుకే మోదీ లాంటి వాడు తగులుకున్నాడు. పివి నరసింహారావు అంత గొప్ప నాయకుడు అయితే ఢిల్లీలో మరి సోనియా గాంధీ గారు కనీసం ఇందిరాగాంధీకి ఉంది, నెహ్రూ గారికి ఉంది, గాంధీ గారికి ఉంది. మొత్తం కాంగ్రెస్లో ముందు అక్కడ వాళ్ళు నార్త్ వాళ్ళకి అందరికీ కూడా అక్కడ స్థలం ఇచ్చారు, మంచి మంచి తోటలు ఇచ్చారు, పెద్ద పెద్ద ఎకరాలు ఇచ్చారు. గాంధీ గారి సమాధి పేరు మీద, రాజీవ్ గాంధీ సమాధి పేరు మీద, ఇందిరాగాంధీ సమాధి పేరు మీద. భారతదేశం అంతా వాళ్ళ కుటుంబానికి ఆధారపడిపోయి ఉండిపోవాలా? పివి నరసింహారావుకి మాత్రం స్థలం ఇవ్వకపోతే ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ చేయాల్సి వచ్చింది. అందువల్లనే ఇప్పుడు భారతదేశము బీజేపీ లాంటి వాళ్ళని భరించవలసి వస్తుంది, కాంగ్రెస్ చేసిన తప్పులు. ఈ యొక్క రాజులకి అధికారం అనమాట, ఇది ఒక ప్రివిలేజ్ అనమాట, ఇది ఒక గౌరవం అనమాట. వాళ్ళకి సమాధి చేయబడాలి. కానీ యెజెబెలుకు పాతి పెట్టబడక ఇశ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ ఎవరిని ఈ మాటలు చెప్పి ప్రవక్త తలుపులు తీసి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ మినిస్ట్రీ. అది ఉండి ఘనత పొందుకుని పట్టాభిషేకం కూడా చేస్తారు, భోజనాలు కూడా చేస్తారు. నో, యూ హ్యావ్ టు కమ్, డెలివర్ ద మెసేజ్ అండ్ గో. ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి.
మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ మరుగు చేయబడాలి, మళ్ళీ ప్రభు మాట్లాడే వరకు ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రభు సెలవిచ్చినప్పుడు ఏ రాజు దగ్గరికైనా రావాలి. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్కి వచ్చేద్దాం, 30వ వచనంకి వచ్చేస్తాను నేను. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, శిరోభూషణములు ధరించుకొని, ఏదో అంటారు కదా, చింత చచ్చినా సిగ్గున్న మొహం అయితే ఇంత జరిగిన తర్వాత చూడండి, ఎలాగైనా సరే స్పేర్ చేయబడతానేమో అని ముసలి అయిపోయింది. అప్పటికి చాలా ముసలి అయిపోయింది. తలకు రంగేసుకుని శిరోభూషణం ధరించుకొని కిటికీలో, ఇప్పటికి కూడా ముఖానికి రంగులు వేసుకున్న రకాలు చాలామంది చెప్పారు. మీరు బ్రదర్ వీడియోలు చేస్తున్నారు కదా, విగ్గు పెట్టుకోండి, బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ మంది వింటారు. చాలే ఊరుకోండి. రంగులు వేసుకునే వాళ్ళు, విగ్గులు పెట్టుకునే వాళ్ళు, కెమెరాల కోసం జిమ్మిక్కులు చేసేవాళ్ళు, లైటింగ్లు, జిమ్మిక్కులు, ఎడిటింగ్లు, ఈవెన్ ఏఐ కూడా వాడి ఫోటోలు పెట్టుకునే పాస్టర్లు ఉన్నారు స్టేటస్లో. వద్దు, అవసరం లేదు. మనకు లేని బట్టలు ఏదో వేసుకున్నట్టు, వెళ్ళని చోటకి వెళ్ళినట్టు, చెప్పని చోట చెప్పినట్టు, ఇదంతా కూడా మాయ. ఏఐ అంటేనే మాయ. అది వద్దు మనకి. ఆ ట్రాప్లో పడద్దు. నేను పలానా బట్టలు వేసుకున్నట్టుగా ఫోటో ఇవి. ఇది కూడా ఆకలే, ఆహాబ్ యొక్క ఆకలి. జాగ్రత్త సుమా. యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారు ఎవరని అడగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. ఓకే, దీనిని క్రింద పడద్రోయుడని అతను చెప్పగా, వారు యెజబెలు క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. ఎప్పుడైతే ఆమె అలాగా బాడీ అంతా కూడా, మీట్ అంతా కూడా స్కాటర్ అయిపోయిందో, అతడు లోపల ప్రవేశించి అన్నపానంలో చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక ఎలాగైనా సరే మోహేబీరాయినప్పటికీ కూడా ఆవిడ ఇజ్రాయేల్ రాజుని పెళ్లి చేసుకుంది కాబట్టి, ఇజ్రాయేల్కి ఒక రాణియే కాబట్టి ఏం చేయాలా, మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టడని ఆజ్ఞగా వాళ్ళు వెళ్ళారు. ఆ 2-3 దాసులు వెళ్ళారు. వారు ఈవిడి 2-3 తనకి పనికొచ్చే పనికిమాలిన సాక్ష్యాలు సంపాదించుకుంటారు అనుకున్నది ఏమీ కూడా లేకుండానే ఆవిడతోనే ఉన్న 2-3 ఆవిడ పైనుంచి కింద తోసేశారు. మీకు అర్థమైందా? ఈవిడి నాబోతుని చెప్పడానికి 2-3 పనికిమాలిన ఎవరినో దొరుకుతారేమో, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పించాను అది. కానీ ఏమీ ట్రైల్ కూడా లేకుండా ఆమెతో అప్పటి వరకు తనంతపురంలో తనతోనే ఉన్నవాళ్ళు ఆ యొక్క యెజబెలును అలా కాళ్ళు పైకి లేపిస్తారంటే బాల్కనీలో వచ్చి దబాలు మన కింద పడిపోతే ఆ గోడ మీద, గుర్రాల మీద, అన్నిటి మీద కూడా రక్తం ఒలికిపోయింది. వారు దాన్ని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలమును, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి చెప్పగా, అతను ఇట్లను, ఇది యెజబెలైన ఎవరినూ గుర్తుపట్ట లేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును, యెజబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయునకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను అనే మాట ఆయన జేహూ చెప్తున్నాడు. ఇంతకుముందు ఒక కింగ్ అటువంటి వాడు వచ్చాడు, రైట్, ఆయన కూడా రాజే. ఓకే, యెరోబోము యొక్క సంతం, వీళ్ళ యొక్క దేవునికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహారాధనలో ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతంగా నడిపించిన వాళ్ళని అంతం చేయడానికి సమయాల్లో ప్రభు కొంతమంది వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఇంకా ప్రస్తుతానికి పరిస్థితి మార్పు లేదా, రోజులు మారవా, దినాలు మారవా, పాలకులు మారరా, ప్రభుత్వం మారదా, పద్ధతులు మారవా, చట్టాలు మారవా అని మనం అనుకుంటాము. ప్రభు సైలెంట్గా ఉన్నాడు ఒక కాలంలో. ప్రభు ఒక రోజు మాట్లాడతాడు, ప్రభు తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, ప్రభు కలగజేసుకుంటాడు. ప్రభు కలగజేసుకున్నప్పుడు ఎంత పరిస్థితిలో ఎంత పురోగమనం కనబడుతుందో, ఎంత తిరోగమనం ఉన్నామో అనుకుంటామో, ఎంత స్తబ్దత వచ్చేసింది అనుకుంటామో, ప్రభు అంతే వేగంగా కార్యాలు చేస్తాడు. తలకిందులు చేసేవాడు దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కలగజేసుకునేవాడు. పాపం 2-3 పరిమాణాలను పట్టుకుంది. తనతోనే ఉన్న అత్యంత నమ్మకస్తులైన వాళ్ళు తనకి ఒకే ఒక నిమిషంలో, నా పక్షంగా ఎవరైనా ఉన్నారా అని ఒక్క మాట అడిగాడు అంతే. అనాయింటింగ్ పనిచేసింది. ఆ యొక్క ఎవరి సేవకుడు వచ్చి నూనె కుమ్మరించాడు కదా, ఆ అనాయింటింగ్ పనిచేసింది. వచ్చిన ప్రవక్త పారిపోయాడు, పేరు కూడా తెలియదు. కానీ ఈయన వెళ్ళి యెజబెలు ఎదురుగుండా నిలబడి అంతమంది ప్రవక్తలను చంపించేసిన, అంతమందిని భయపెట్టేసిన, అంతమంది పెద్దలను సామంతులను కూడా భయపెట్టేసిన
ఈ యొక్క యెజబెల్ దగ్గరికి ఒక మనిషి వెళ్ళి నా పక్షాన ఎవరున్నారు అని అంటే వెంటనే పని అయిపోయింది. వెంటనే తోసేయండి పైనుంచి అన్నాడు. తోసేస్తే కపాలం ఒకటి దొరికింది, అరచేతులు దొరికాయి, అరికాళ్ళు దొరికాయి. మిగిలిన బాడీ అంతటినీ కూడా ఎముకలు కూడా ఉండకుండా కుక్కలు తినివేశాయి. ఇంకొక విచారకరమైన విషయము, పాతి పెట్టబడితే మనిషి యొక్క బాడీ లేకపోతే అది ఏమైనా పాతి పెట్టబడాలి, కానీ కుక్కలు తినేసిన తర్వాత కుక్కలు డైజెస్ట్ చేసుకున్న వేస్ట్ పెంటగా యెజబెల్ యొక్క. సో కాబట్టి చాలా పవర్ఫుల్ అని ఎవరినైతే అనుకుంటున్నామో దయచేసి చాలా పవర్ఫుల్, దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు, బాబోయ్ ఎలాగా వెళ్తారు అనుకుంటామా? గొలియాతులా ఉన్నారు బాబోయ్ ఎలాగని అనుకుంటామా? ప్రభుకి చాలా సాధారణమైన క్రియల ద్వారా ప్రభు తన యొక్క కార్యాన్ని చేయగలడు, తన యొక్క తీర్పును తీసుకుని రాగలడు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. ఆహాబు ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా మారుమనసు అతనికి వచ్చిందో ప్రభు కృపనిచ్చాడు. నార్మల్ డెత్ వచ్చింది అతనికి. ఆయన ఎవరికి కృప చూపిస్తాడో వారికి కృప చూపిస్తాడు. యెజబెల్ తాను తీసుకున్న ఎంత భయంకరమైన గోతిలో ఏం సంపాదించుకుంది, ఆఖరి నిమిషం వరకు ఆమె. ఆహాబు అయితే గోను పట్టు కట్టుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు, కింద కూర్చుండిపోయాడు, తగ్గించుకున్నాడు, దీనుడైపోయాడు, వ్యాకులు పడ్డాడు. కానీ ఇక్కడ ఇంకొక హృదయంలో అయితే ఏ మాత్రము కూడా నిజంగానే ఈ రెండు వ్యక్తులు కూడా, ఆహాబు యెజబెల్, దేవుని యొక్క కృపలో ఉన్నవారు, దేవుని చిత్తము దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవునికి ద్వారాలే పూర్తిగా మూసేసుకున్నవారు. ఈ రెండు జీవితాలకి సూచనగా ఉంది. దేవునిలో ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు తగ్గించుకుంటారు, దీనత్వం, మరలా వెనక్కి ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభుని అడుగుతారు, మరలా ప్రభు ద్వారా కృప పొందుకుంటారు. యెజబెల్ టోటల్గా డెస్టైన్డ్ టు బి డిస్ట్రాయిడ్, డూమ్డ్, భయంకరమైన నాశనము. దేవుని యొక్క ప్రవక్తలను చంపించిన స్త్రీ, ఇశ్రాయేలును ఆటాడించిన స్త్రీ, వ్యభిచారాన్ని లీగల్ చేసిన స్త్రీ, విగ్రహారాధనను లీగల్ చేసిన స్త్రీ, ఇశ్రాయేల్ అంతటా కూడా దేవునికి హేయమైన ప్రతిమలను నిలబెట్టేసిన ఒక స్త్రీ. ఆహాబు తన జీవితంలో ఎంతో అమూల్యమైన కాలాన్ని కోల్పోయాడు, చాలా అన్యాయాలు చేశాడు, ఘోరమైన పాపాలు చేశాడు. కానీ తగ్గించుకున్నప్పుడు ప్రభు ద్వారా కృప పొందుకున్నాడు. కానీ అప్పటికి ఆలస్యమైంది. ప్రభు సెలవిచ్చేశాడు. తన జీవితకాలంలో అయితే జరగలేదు, కానీ తను చనిపోయిన తర్వాత తన కుటుంబస్తులందరూ కూడా వధించబడ్డారు. టోటల్ దూరం వరకు చుట్టాలందరూ, అల్పులేమి ఘనులేమి, ఆ ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు, బహుశా అన్నదమ్ములకు పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఎంత శాపాన్ని ఆహాబు తీసుకొచ్చాడు. తన ప్రాణాలు అయితే తాను దక్కించుకోగలిగాడు, కానీ తన వలన తన కుటుంబము, తన దేశము, దేవుని యొక్క నామము సిరియాలో, అష్షూరులో ఎంతగా అవమానము చెందింది. ప్రార్థన చేద్దాము, మన జీవితాలు ప్రభు దగ్గర సమర్పించుకుందాము. ఎవరి సలహా సంప్రదింపులు మనం తీసుకుంటున్నాము, ఎవరితో జత కడుతూ ఉన్నాము, ఎవరికి స్థానం ఇస్తున్నాము, ఎవరి ఆలోచన వింటున్నాము, ఎవరిని సంప్రదిస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ అది. వచ్చి భయపడకు నేనున్నానులే అని ఎవరైతే చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? దేవుని భయం కలిగిన వారైనా, దేవుని ఆలోచన చెప్పుని నడుచుకునే వారైనా? ఆదరించేసిన వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణులు కాదు. ధైర్యం చెప్పిన వాళ్ళందరూ కూడా మన మంచి కోరేవారు కాదు. నీ పేరు వాడేసుకోగలరు జాగ్రత్త, నీ ముద్ర వాడేసుకోగలరు జాగ్రత్త, నీ లెటర్ హెడ్ వాడేసుకోగలరు జాగ్రత్త, నిన్ను బదనాం చేసి పాడేయగలరు జాగ్రత్త. యెజబెల్ ఇద్దరు పనికిమాలిన వాళ్ళ ద్వారా నేను సాధించేస్తాను అనుకున్నది, తనతోనే ఉన్న తన నమ్మకస్తులు తనకు వ్యతిరేకమైపోయారు. భారతదేశం గురించి ప్రార్థన చేద్దాము, భారత సంఘం గురించి ప్రార్థన చేద్దాము, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ్యం గురించి ప్రార్థన చేద్దాము, కాకినాడ క్రైస్తవ్యం గురించి ప్రార్థన చేద్దాం, మన గురించి మనం ప్రార్థన చేసుకుందాము. ఏ రోజు ప్రభు విషయంలో, ప్రభు యొక్క పని విషయంలో ప్రభు కార్యం చేస్తున్నాడు. బెన్హదదు సిరియా రాజుని ప్రభు డీల్ చేస్తున్నాడు. మనం ప్రభుతో జత కట్టలేని వారంగా ఉన్నామా?
ప్రార్థన చేయలేని వారంగా ఉన్నామా? పోరాడలేని వారంగా ఉన్నామా? ఎదుర్కోలేని వారంగా ఉన్నామా? దేవుని యొక్క ఆత్మ కార్యం చేస్తుండగా మనం నిద్రపోయే వాళ్ళంగా ఉన్నామా? సుఖాన్ని కోరుకునే వాళ్ళంగా ఉన్నామా? ప్రభు అప్పగించిన పనిని మనం చేద్దాము. యెహోషువ సమయం నుంచి పోరాటం ఇదే. మీరు కాంప్రమైజ్ అవ్వద్దు అంటే కాంప్రమైజ్ అవుతున్నారు. వివాహాల్లో ఇచ్చిపుచ్చుకోవద్దంటే వివాహాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. స్నేహం చేయొద్దంటే స్నేహం చేస్తున్నారు. రాజీ పడొద్దంటే రాజీ పడుతున్నారు. వద్దు అని అంటే ఆ విగ్రహాలను తెచ్చుకుంటున్నారు, నిలుపుతున్నారు, ఉన్నత దుర్గాలను కడుతున్నారు. హై ప్లేసెస్, అషేరా పోల్స్, బాల్ వర్షిప్, బయలుదేవతలు తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలు రాజ్యము జ్ఞాపకం చేసుకుందాము, జ్ఞాపకం చేసుకుందాము. మహోన్నతుడైన మా ప్రభువా, యొక్క ఏలియా, ఎలీషా వీరి పరిచర్య ద్వారా ఆహాబు యొక్క జీవితంలో, యెజబెల్ జీవితంలో జరిగిన విషయాలు మాకు ఒక గొప్ప కనువిప్పు. నాబోతులాగా మేము ఉన్నామా? ఒకవేళ ఈ లోకంలో మేము మా పిత్రార్జితం విషయమై ప్రభా మేము కంకణం కలిగి ఉంటే, ప్రభా బిడ్డలకు నీతి మార్గం మేము బోధించాలనుకుంటే, బిడ్డల ప్రభా నీలో ఆస్తికర్తలుగా మేము చేయాలనుకుంటే ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమ వస్తుంది, కానీ నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. ప్రభా ఎవరైతే ప్రభా నీ యొక్క సంఘము, నీ బిడ్డల యొక్క జీవితాలను ముడతారో వారిని కనుపాపను ముట్టినట్టే నువ్వు సైలెంట్గా ఉండవు, నువ్వు ఊరికనే ఉండవు, నువ్వు మాట్లాడకుండా ఉండవు నాయన. నువ్వు కలగజేసుకున్నప్పుడు భూమి మీద ఎంత గొప్ప తీర్పులను ఇస్తావో మేము చూస్తూ ఉన్నాము. నువ్వు సజీవుడైన దేవుడు, నువ్వు మారని వాడవు నాయన. నేడు కూడా నీ బిడ్డల పట్ల నీ యొక్క రోషము, నీ పౌరుషము ఆహాబు యొక్క సంతానం అంతరికి కూడా పట్టిన గతి, యెజబెలుకు పట్టిన గతి ఎంత భయంకరమైన ముగింపు. కాబట్టి ప్రభా మేము దీనత్వంలో తగ్గింపుతో నీ దగ్గరికి వచ్చే వారంగా, నీ దగ్గర తగ్గించుకునే వారంగా, ప్రభా మా యొక్క వస్త్రాలు మేము చింపుకునే వాళ్ళంగా, మా హృదయాలు చింపుకునే వాళ్ళంగా, ప్రభా బూడిద మా మీద వేసుకుని మా యొక్క లగ్జరీస్ విడిచిపెట్టేసి, అయ్యో ఈ లోకంలో మేము ఏదో 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 సంపాదించాలని అనుకుంటున్నామేమో, ఈ లోకం గురించి ఆయాసపడుతున్నారేమో చాలామంది దేవుని బిడ్డలు. ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడండి. మరొకసారి ప్రభా నీ యొక్క సన్నిధి, ఇంపార్టెంట్ విషయాలేవో, ఇటర్నిటీకి సంబంధించిన విషయాలేవో, పైన విషయాలేవో, ఆత్మ సంబంధమైనవేవో, శాశ్వతమైన విషయాలేవో, వాటి కొరకు మేము పోరాడడానికి, నిలబడడానికి, నీ ఆత్మ ద్వారా నింపబడడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఈ లోకంలో ఉన్న ప్రమాదకరమైన దురాశల వలన వచ్చే భ్రష్టత్వం నుంచి మేము తప్పించుకునే విధంగా ఈ యొక్క వాగ్దానాల్లో నడవడం మీరు మాకు నేర్పించండి. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు తోడు కూడి వచ్చిన మనందరికీ, శ్రమలో చెదిరిపోయిన వారంగా అనేక చోట్ల ఉత్తర భారతదేశంలోను ప్రపంచ దేశాల్లోనూ ఉన్న ద పర్సిక్యూటెడ్ చర్చ్కి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ పర్యంతమును యుగయుగమును నిలిచి ఉండను గాక. ఆమేన్. God bless you all. Thank you.